మౌనిక మేడం. మౌనిక మేడం ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి మేడం. శిరీష మేడం. శిరీష మేడం ఉన్నారా? ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి. ఓకే. మోహన్ సార్ అడ్మిట్ చేసుకోండి సార్. Srim Rizzi, good morning, sir. Good morning, West Asians. Srim Rizzi, good morning, sir. Sir, voice clear and on sir. Yes, sir. Clear, sir. So morning. Okay, very good morning, Andy. All leaders. ఈరోజు కొన్ని డిసీజెస్ గురించి చెప్పుకోవటానికి మనం రెడీగా ఉందాము. చాలా మందిని ఎక్కువగా వేధిస్తున్నటువంటి కొత్త కొత్త రోగాలు. సో ఇప్పటి వరకు మనం చాలా డిసీజెస్ ని చూస్తూ వాటన్నిటి గురించి నేర్చుకుంటున్నాం కదా. సో మరీ ముఖ్యంగా ఎక్కువ ప్రతిరోజు మనము కొన్ని డిసీజెస్ కి కంపల్సరీ మనకు ఇమ్యూనిటీ పవర్ కావాలనే ఉద్దేశంతో ఆమ్ల అలోవెరాను వాడుతున్నాం. సో ఆమ్ల అలోవెరా, స్పిరులినా, కొలెస్ట్రాల్, తర్వాత నూనె, ఇట్లాంటి ప్రొడక్ట్స్ అన్ని కూడా మన బాడీని చాలా స్ట్రెంగ్తెన్ చేయడం కొరకు మనం వాడుతున్నాం అనమాట. సో మనకు తెలిసి దాని గురించి లోతైనటువంటి అవగాహన ఉన్నా లేకపోయినా మొత్తం మీదనే ఆ ప్రొడక్ట్లను అయితే వాడుతున్నాము. సో ఈ మూడు, అలోవెరా, తర్వాత ఆమ్ల, స్పిరులినా, దీని గురించి కొంచెం నేను లోతుగా డిస్కస్ చేయాలని ఈరోజు హ్యాండ్ రైజ్ చేయడం జరిగింది సార్. సో విషయం ఏంటంటే ఆమ్ల, అలోవెరా, స్పిరులినా ఏ ప్రొడక్ట్స్ అయినా కూడా మనం వాడేటువంటి ఈ ప్రొడక్ట్స్ అన్నీ కూడా ఒక ఈ టైంలో వేసుకోవాలి. లేదు ఒక టైం మిస్ అయితే ఏమైనా ప్రాబ్లం అంటే ఏం ప్రాబ్లం అయితే లేదు. సో ఎందుకనంటే నేను చాలా ప్రాక్టికల్గా ప్రొడక్ట్స్ను కొన్నిసార్లు మర్చిపోయినప్పటికి కూడా దాన్ని ఇన్ టైంలో కాకుండా ఒకవేళ రాత్రి 3 గంటలకు గనక వేసుకుంటే ఏమైనా ప్రాబ్లమా అంటే అట్లా కూడా ఏం లేదనమాట. సో ఈరోజు ఒక 3 ప్రొడక్ట్ల గురించి కొద్దిసేపు నేను దాని లోతైన అవగాహనకు తీసుకురావాలని ఆలోచన చేస్తున్నాను సార్. సో ఫస్ట్ అలోవెరా. చాలా వరకు ప్రొడక్ట్స్ మనం కాంబినేషన్లో అన్నీ ఇస్తున్నాము. ఇచ్చే క్రమంలో ఏమైనా ప్రాబ్లం అవుతుందా అంటే ఏం ప్రాబ్లం అయితే అవ్వట్లేదు ఇప్పటి వరకు. సో దీంట్లో ఫస్ట్ అలోవెరా అనగానే అలోవెరాలో చెప్పేసి మనం పిలుస్తున్నాం. ఈ కలబందలో ఏముంటది వాస్తవానికి అని అంటే చాలా వరకు మనకు దొరికేటువంటి కలబందలను మనం వాడుకుంటాం. అది తినడం వల్ల గ్యాస్ ట్రబుల్ తగ్గుతుంది. తర్వాత మంచిగా వేడి లోపల ఉంటే, శరీరం లోపల ఉంటే తగ్గిపోతుంది అని పూర్వీకులు మనోళ్ళు చెప్తున్నటువంటి ఆ విషయాలు. తర్వాత అంతేకాకుండా చర్మ సౌందర్యానికి అది బాగా పనిచేస్తుంది అని చెప్పుకుంటాం. సో మనం వాడుతున్నటువంటి అలోవెరాలో అసలు ఏముంది అని అంటే చూడండి, అలోవెరాలో విటమిన్ సి లభిస్తుంది. సో విటమిన్ సి ఉండటం వల్ల అది శరీరానికి చాలా మంచిది అనమాట. తర్వాత విటమిన్ ఇ ఉంటుంది. ఈ విటమిన్ ఏం పని చేస్తుంది అంటే ఎవరిలోనైతే వ్యంధ్యత్వము అని అనుకుంటున్నాం. అంటే వ్యంధ్యత్వం అంటే ఏంది? స్పెర్మ్ కౌంట్ తక్కువ ఉండటం. తర్వాత ఒకవేళ ఉన్న స్పెర్మ్ సెల్స్ ఏవైతున్నాయో అవి సరిగ్గా యాక్టివేట్ కాకపోవటం, అట్లాంటి దానికి విటమిన్ ఇ బాగా పనిచేస్తుంది. తర్వాత B6, తర్వాత ఏమంటారు దాన్ని, నియాసిన్ అని పిలుస్తాము. B12 సైనోకోబాలమిన్ అని పిలుస్తాం. సో ఇట్లాంటివి ఉండడమే కాకుండా దాంట్లో మినరల్స్ ఉన్నాయి, కాల్షియం ఉంది, తర్వాత కాపర్ ఉంది, సోడియం ఉంది, మెగ్నీషియం ఉంది, పొటాషియం ఉంది, సెలీనియం ఉంది, తర్వాత మాంగనీస్ ఉంది, జింక్ కూడా ఉంది. సో ఇవన్నీ కూడా ఏవైతే మూలకాలు అని అనుకుంటున్నామో ఆ మూలకాలన్నీ కూడా అలోవెరాలో కలిసినాయి. సో అలోవెరా మరి ఏం పని చేస్తుంది అని అంటే అలోవెరా జ్యూస్ కానీ లేదంటే క్యాప్సూల్ కానీ
పౌడర్ గాని మనకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లాన్ని కంట్రోల్ చేస్తుంది. సో, నిజంగా కంట్రోల్ చేస్తుందా అంటే నిజంగా కంట్రోల్ చేస్తుంది. చాలా వరకు నేను ఇచ్చిన దాంట్లో ప్యాంటాప్ 40 ఇంజెక్షన్ ఇస్తేనే అతను లేచి కూర్చునేవాడు. మా లెక్చరర్ అన్నమాట. కొలీగ్. సో, ఆయనకివ్వడం ద్వారా ఒక 25 డేస్‌లో ఇప్పటికీ అతనికి 2 ½ ఇయర్స్ అవుతుంది. మొన్న మధ్యలో కలిసినప్పుడు మళ్ళీ అడిగితే, "నాకు గ్యాస్ ట్రబుల్ లేదు సార్ ఇప్పటి వరకు" అని చెప్పాననమాట. సో, మంచి రిజల్ట్ దాంట్లో ఉంది. తర్వాత బ్లోటింగ్ అండ్ కాన్‌స్టిపేషన్. సో, బ్లోటింగ్ అంటే ఏమనుకుంటున్నాము? తిన్నటువంటి ఆహార పదార్థాలు ఎప్పుడైతే డైజెస్టివ్ సిస్టమ్‌లోకి చేరినాయో, చేరిన తర్వాత అది సరైన క్రమంలో జీర్ణం కాకపోవటం వల్ల చాలా మందికి ఏమనిపిస్తుంటదంటే, కడుపులో కుర్రుమని పేగులు అరిచినట్టుగా అనిపించడం. తర్వాత ఆహ్, తేన్పులు రావటం, బ్యావ్ అని చెప్పేసి అంటుంటారు కొంతమంది. ఇంకా తీసుకున్నటువంటి ఆహారము సరిగ్గా డైజెస్ట్ కాకపోతే అది అట్లనే ఉండిపోతుంది. సో, దాన్ని మలబద్ధక సమస్య, కాన్‌స్టిపేషన్ అంటే మోషన్ ఫ్రీగా రాకపోవటం. ఇట్లాంటి వాటి నుంచి అలోవెరా మనల్ని సంరక్షిస్తుంది. తర్వాత యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ప్రాపర్టీస్. యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ప్రాపర్టీస్ అంటే ఎక్కడైతే చర్మంలో కణాలలో ఉబ్బులు, వాపు రావటం జరుగుతదో, ఆ వాపుని తగ్గించే కెపాసిటీ అలోవెరాకు ఉంటదనమాట. తర్వాత ఆహ్, ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్. సో, ఇదేం ట్రీట్‌మెంట్ చేస్తది అనంటే, ఇరిటేటబుల్ బౌల్ సిండ్రోమ్. సో, కా మనిషిలో ఉన్నటువంటి క్రోమోజోమ్‌ల లోపం వల్ల వచ్చేటువంటి వ్యాధులు ఏవైతే ఉంటాయో, అది చాలా లోతైనటువంటి అవగాహన. క్రోమోజోమల్ డిసీజెస్ ఉన్నప్పుడు చాలా మందికి ఏమంటారు? ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందికి బ్లడ్ ట్రాన్స్‌ఫ్యూజన్ జేసినప్పుడు, అంటే రక్తాన్ని ఎక్కించినప్పుడు, శరీరం లోపలికి వెళ్ళినప్పుడు, దాంట్లో ఉన్నటువంటి ఏమాత్రం కొంచెం తేడా వచ్చినా గూడా ర్యాషెస్ రావడం జరుగుతుంది. సో, అట్లాంటి క్రోమోజోమల్ డిసీజెస్ గాని, స్కిన్ డిజార్డర్స్‌ని గూడా తగ్గించే కెపాసిటీ అలోవెరాకు ఉంటది. తర్వాత రెడ్యూసింగ్ ఓరల్ బ్లీడింగ్, నోటి నుంచి వచ్చేటువంటి రక్తస్రావాన్ని, చాలా మందికి స్కర్వీ వ్యాధి ఉంటది. అంటే పెదాల యొక్క మూలాలు ఏమంటాం కట్ జేయటము, లేకపోతే పగిలిపోవటము, ఇట్లా గావడం వల్ల చిగుర్ల నుంచి రక్తస్రావం జరుగుతది. అట్లాంటి వాళ్ళకి అలోవెరా బాగా పనిచేస్తదనమాట. తర్వాత క్యావిటీ ప్రాబ్లమ్స్. ఏది గొంతుకు సంబంధించినటువంటి, నోటి మూలాలకు సంబంధించినటువంటిది. తర్వాత థ్రోట్ ఇన్ఫెక్షన్స్ ఎవరికైతే ఉంటాయో అట్లాంటి వాళ్ళకి తగ్గించే కెపాసిటీ అలోవెరాకుంటది. తర్వాత స్కిన్ రిపేరర్ అని చెప్పొచ్చు మనం. ఎందుకు? ఎక్కడైతే సెల్స్ డ్యామేజ్ అవుతున్నాయో ఆటోమేటిక్‌గా ఉన్నటువంటి టిష్యూ అనేది డ్యామేజ్ జరుగుతది. ఆ టిష్యూస్ డ్యామేజ్ జరిగిన తర్వాత మరి అది అట్లనే ఉండిపోవాలనా అంటే కాదు. మళ్ళీ అది రిపేర్ గావాలి. అట్లా రిపేర్ చేసేటువంటి అంటే ఏదైతే ఆహ్, చెడిపోయింది, లేకపోతే పాడైపోయింది, నాశనమైంది అని అనుకుంటున్నామో దాన్ని రిపేర్ చేసే కెపాసిటీ అలోవెరాకుంది. తర్వాత డయాబెటిస్‌ని గూడా కంట్రోల్ చేసే ఆహ్, కెపాసిటీ అలోవెరాకుందనమాట. సో, డయాబెటిస్ అనేది వ్యాధి గాదు అని జెప్పుకున్నాం. అది ఒక లోపం మాత్రమే. ఇన్సులిన్ లోపం వలన మనము ఏమైతుంది కావాల్సినటువంటి ఆహార పదార్థాలను తీసుకున్నప్పుడు అది గ్లూకోజ్‌లోకి మారి గ్లైకోజన్‌గా తర్వాత అమైనో యాసిడ్స్‌గా మారుతుంది అని చెప్తున్నాం. ఈ అమైనో యాసిడ్స్‌గా మారిన తర్వాత అదేం చేస్తది అనంటే పూర్తిగా శక్తిని కణాలు వినియోగించుకోలేకపోతున్నాయి. అప్పుడు మనము అదొక లోపంగా మారి విపరీతమైన దాహం వేయటము, లేకపోతే ఆకలి కావటము, నిద్రలేమి ఉండటము, కాళ్ళల్లో గుచ్చుకున్నట్టు ఉండటం. ఇట్లాంటి లక్షణాలతో షుగర్ అనేది అటాక్ అవుతుందన్నమాట. సో, కాబట్టి అలోవెరా తీసుకోవటం వల్ల డయాబెటిస్‌ని కంట్రోల్ చేస్తుంది. తర్వాత ట్రీట్మెంట్ ఆఫ్ సోరియాసిస్ అండ్ ర్యాషెస్. సో, మంచిగా ఎవరికైతే స్కిన్ డిజార్డర్ అని ముందే చెప్పుకున్నాం గదా! చర్మంలో వచ్చేటువంటి సోరియాసిస్. సో, సోరియాసిస్ అనేది ఎల్లమ్మ సూర్యుడని మామూలుగా చెప్తాం. అదే గాకుండా చర్మం మొత్తాన్ని గూడా వ్యాపించేసి, అది తలలో గావచ్చు, శరీరంలో ఉన్నటువంటి ప్రతి అవయవానికి ఒక కొరుకుడు పుండులాగా తయారైపోయి ఏం చేస్తది, స్కిన్‌ని మొత్తం ర్యాషెస్ వచ్చి డ్యామేజ్ చేస్తదనమాట. అట్లాంటి దాన్ని మంచిగా రిపేర్ చేయటం కొరకు అలోవెరా బాగా పనిచేస్తుంది. తర్వాత ఆహ్, గుడ్ ఫర్ ఎయిర్ అండ్ రెడ్యూస్ డాండ్రఫ్. సో, చాలా మందిలో కొంచెం ఎక్కడెక్కడనో మనం తిరిగేసి దుమ్ములో, ధూళిలో తర్వాత పనిలోకెళ్ళినప్పుడు వేరే వాళ్ళ దువ్వెనలు వాడినప్పుడు, కోమ్స్ మనం వాడినప్పుడు, వాళ్ళ చర్మం పైన ఉన్నటువంటి పారాసైట్స్ అనేవి లేకపోతే జుట్టు పైన ఉన్నటువంటి పారాసైట్స్ ఏం చేస్తది, మన జుట్టులోకి గూడా ప్రవేశించడం జరుగుతుంది. అప్పుడు అది ఏం చేస్తది, ఎగ్స్‌ని పెట్టిన తర్వాత అవన్నీ గూడా ఎక్కువైపోయి మనకు గీకడం స్టార్ట్ అయిద్ది.
సో నెత్తిన ఎప్పుడైతే మనం చేయి పెట్టి గోకినామో వెంటనే మన గోర్లలో ఉన్నటువంటి బ్యాక్టీరియా దానికో కలిసిపోయి టోటల్‌గా ఏమైతది, హెయిర్ అనేది రిమూవ్ కావడానికి అవకాశం ఉంటది. డాండ్రఫ్ అనేది పేరుకొని పోవడానికి అవకాశం ఉంటది. సో డాండ్రఫ్‌ను తగ్గించే కెపాసిటీ, హెయిర్ లాస్‌ని ఆపేటువంటి కెపాసిటీ అలోవెరాకు ఉంది. తర్వాత ఇమ్యూనిటీ బూస్టర్ అని చెప్పొచ్చు మనం. ఎందుకు ఆహ్, బయటి వాతావరణం నుంచి వచ్చేటువంటి వైరస్‌లు గాని, బాక్టీరియాలు గాని, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఏవైతే ఉంటాయో, అంటే శరీరంలోనికొచ్చిన తర్వాత వాటిని డిఫెన్స్ చేసేటువంటి కెపాసిటీ దేనికుంటది? అలోవెరాకుంటది. సో దీన్ని ఇమ్యూనిటీ బూస్టర్ లాగా గూడా మనము వాడుకోవచ్చు. తర్వాత వూండ్ హీలింగ్ కెపాసిటీ, తర్వాత బ్లడ్‌ని సర్క్యులేట్ చేసేటువంటి కెపాసిటీ అలోవెరాకు బాగుంటదనమాట. సో చూడండి, చాలా వరకు గాయాలైనప్పుడు కొంతమందికి మానట్లేవు. కొంతమందికి తొందరగా మానిపోతున్నాయి. పెద్దవాళ్ళు ఏమంటారంటే, "నీది చీకు శరీరం" అంటే అది సరిగ్గా అరికట్టలేనటువంటి శరీరం అని జెప్పేసి అంటారు. కాబట్టి ఏమైతుందనంటే, గాయాలను మానిపోయేటువంటి కెపాసిటీ, తర్వాత బ్లడ్ ప్రెషర్‌ని మంచిగా సర్క్యులేట్ చేసేటువంటి కెపాసిటీ దేనికుంది అనంటే అలోవెరాకుంది. తర్వాత వెయిట్ లాస్ గూడా అలోవెరా బాగా పనిచేస్తది. ఎందుకు? ఎక్సెస్ ఫ్యాట్ ఏదైతే ఉందో, ఆ ఫ్యాట్‌ని తీసేసే కెపాసిటీ అలోవెరాకుందనమాట. సో, ఆహ్, తర్వాత దీన్ని మేల్స్ దేనికి వాడొచ్చు? తర్వాత ఫీమేల్స్ దేనికి వాడొచ్చు? అంటే మేల్స్ ఏమో స్కిన్ కేర్‌కు, తర్వాత నేచురల్ యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేస్తది. యాంటీ ఏజింగ్ ఎఫెక్ట్స్‌ని గూడా చూపిస్తది. సో 30 ఏళ్ళకే ముసలోళ్ళవుతున్నారు చాలామంది. అంటే ఫేస్‌లో గాని, శరీరంలో గాని సరైనటువంటి స్కిన్ యొక్క ఫిట్‌నెస్ అనేది తగ్గిపోతుంది గాబట్టి, పురుషులు దీన్ని మంచిగా వాడుకోవచ్చనమాట. సో ఇంకొక విషయం ఏందనంటే, మంచి డిటాక్సిఫైయర్‌గా పనిచేస్తది. అంటే శరీరంలో ఉన్నటువంటి హానికరమైనటువంటి క్రిములు గాని, హానికరమైనటువంటి కణాలు గాని, ఏదైతే స్వెల్లింగ్ ఒస్తుంది, ఆ తర్వాత చర్మం ఎందుకో డ్యామేజ్ అవుతుంది అనుకున్న దానికి, లోపల ఉన్నటువంటి హానికరమైనటువంటి అన్నింటిని గూడా తీసేసే కెపాసిటీ అలోవెరాకుంటది. తర్వాత ఫిమేల్స్ అన్నమాట. ఫిమేల్స్‌లో మెన్‌స్ట్రుయల్ డిస్కంఫర్ట్, ఎవరిలోనైతే మెన్‌స్ట్రుయల్ ప్రాబ్లమ్స్ అంటే పీరియడ్స్ ప్రాబ్లమ్స్ ఒస్తున్నాయో, వాళ్ళు గూడా మనం అలోవెరాను మంచిగా వాడుకోవచ్చు. తర్వాత స్కిన్ హెల్త్, స్కిన్ గూడా చాలా వరకి ముడతలు పడ్డట్టు వ్రింకిల్స్ ఒస్తున్నాయి. తర్వాత అక్కడక్కడ సర్కిల్స్ ఏర్పడుతున్నాయి. మొహం పైన ముడతలొస్తున్నాయి. ఇవన్నీ రావద్దు అనంటే అలోవెరాను వాడుకోవాలి. తర్వాత హార్మోనల్ బ్యాలెన్స్. సో, కొన్నిసార్లు ఏమంటాం మనం, ఈస్ట్రోజన్, ప్రొజెస్టెరాన్ అనేటువంటి హార్మోన్స్ ఇవి ఇన్‌బాలెన్స్ అవ్వటం వల్ల లేడీస్‌లో వచ్చేటువంటి గైనిక్ ప్రాబ్లమ్స్ అనేవి వైట్ డిశ్చార్జ్ గావచ్చు, లేకపోతే ఎనీమియా గావచ్చు, కొన్ని పీసీఓడీస్ గావచ్చు. ఇట్లాంటివన్నీ ప్రాబ్లమ్స్ గూడా రావటం వల్ల రీజన్ ఏమైంది అనంటే, కావాల్సినటువంటి ఇమ్యూనిటీ దొరకట్లేదు. అది ఎక్కడ ఉంది? అలోవెరాలో ఉంది. కాబట్టి దాన్ని వాడుకోవాలన్నమాట. సో, డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ మేజర్‌గా అందరికి ఉంది కాబట్టి, డైజెస్టివ్ సిస్టాన్ని మంచిగా చేయటానికి మన అలోవెరా ఉంది. కాబట్టి అలోవెరాలో ఇన్ని రకాలైనటువంటి ఉపయోగాలున్నాయండి. కాబట్టి నేనొకసారి పిక్ గూడా దాన్ని తీసి తర్వాతనైనా మీకు షేర్ జేస్తాను. అది అలోవెరాకి సంబంధించినటువంటిది. సో, బాగా గుర్తుంది గదా! అలోవెరా ఏముంటది? విటమిన్ సి ఉంది, విటమిన్ ఇ ఉంది, విటమిన్ బి6 ఉంది, బి12 ఉంది. మినరల్స్ ఉన్నాయి, కాల్షియం ఉంది, కాపర్ ఉంది, సోడియం ఉంది, మెగ్నీషియం, పొటాషియం, సెలీనియం, మాంగనీస్, జింక్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. అందుకనే అలోవెరాను వాడినప్పుడు బాడీ గూడా అంత తొందరగా అలసిపోవట్లేదు. సో, అది ప్రాక్టికల్‌గా మీరు అబ్జర్వ్ చేయొచ్చన్నమాట. సో, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ ఇప్పుడు చెప్పినటువంటి దాదాపు ఒక 15 రకాలైనటువంటి ప్రాబ్లమ్స్ క్యూర్ చేసేటువంటి కెపాసిటీ అలోవెరాకుంది. కాబట్టి మనం తెలియకుండానే దీన్ని వాడటం వల్ల చాలా చాలా బాగా పనిచేస్తదన్నమాట. సో, అక్కడ పిక్ గూడా రావడం జరిగింది. చూడండి, చాలా వరకి. సో, అంటే ముఖ్యంగా శరీరంలో ఉన్నటువంటి ప్రతి కణానికి వెళ్లి అది సెట్ జేస్తుంది గాబట్టి, శరీరంలో ఉన్నటువంటి అన్ని కణజాలాలకి, అన్ని అవయవాలకి, ఒక మనిషికి అని అనుకుంటే చాలా రకాలుగా పనిజేస్తుంది. సో, ఇక్కడ పీహెచ్ లెవెల్ ఎక్కువున్న ఆమ్లత్వం, మొటిమలు, జుట్టు ఊడటం, చర్మ వ్యాధులు, కడుపులో పుండ్లు, అల్సర్స్, తర్వాత థైరాయిడ్, కాలేయ బలహీనత. సో, మేజర్‌గా లివర్ అనేది ఫంక్షనింగ్ బాగా జరిగితేనే రక్త ప్రసరణ బాగా జరుగుతది. అందుకనే లివర్ ఫంక్షనింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. యూరిన్ మంచిగా వెళ్ళాలి. తర్వాత మోషన్ గూడా ఫ్రీగా అయినప్పుడు మాత్రమే మన యొక్క బాడీ కరెక్ట్ ప్లేస్‌లో ఉంది, అంటే సరిగ్గా పనిచేస్తుంది అని అర్థం జేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఆమ్లా సార్. ఆమ్లా యొక్క బెనిఫిట్స్ ఏంది అనంటే, ఆమ్లా అంటే ఉసిరికాయ లేదు. ఉసిరికాయలని మన చాలా వరకు పూర్వీకులు దాన్ని పచ్చడిలాగా ఉపయోగించుకునేవాళ్ళు. తర్వాత కామన్‌గా తినేవాళ్ళు. కొంతమంది దానికి జుట్టుకి గూడా పెట్టేవాళ్ళు. ఎందుకు? జుట్టు పెద్దగా గావాలని.
తర్వాత సౌందర్య సాధనంగా ఆమ్లాన్ని ఉపయోగించేవారు. సో ఆమ్లాన్ని ఎవరైతే ఎక్కువ ఉపయోగిస్తారో వాళ్ళు విటమిన్ సిని ఎక్కువగా పొందినట్టు. అంటే ఇమ్యూనిటీ పవర్‌ను ఎక్కువగా గెయిన్ చేసినటువంటి అవకాశం ఉందనమాట. సో ముఖ్యంగా ఆమ్లా ఏం చేస్తది? విటమిన్ సి అనేది ఏం చేస్తదంటే యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేస్తది. ఈ యాంటీ ఆక్సిడెంట్ ఏంటి సార్ ఇదేనంటే ఏదైతే కణాలు డ్యామేజ్ అయితాయో దాన్ని రిపేర్ చేసే కెపాసిటీ. ఇమ్యూనిటీ పవర్‌ను పెంచే కెపాసిటీ అనమాట. అంటే మొత్తం మీద మనిషిని స్ట్రెంథెన్ చేస్తాయి. ఈ కణాలకు బలాన్ని ఇవ్వటమే యాంటీ ఆక్సిడెంట్. రైట్. తర్వాత డిలే ఏజింగ్. ఆహ్, ఏజ్‌ని తక్కువ ఏజ్ లాగా కనిపిస్తది. 40 ఏళ్ళు ఉన్నోళ్ళని 35 ఏళ్లకి తీసుకొస్తది. బ్యాక్ వస్తదనమాట. తర్వాత వెయిట్ లాస్‌కి ఇది గూడా. ఆహ్, హార్ట్ డిసీజెస్ ఏవైతే ఉన్నాయో, ఆ హార్ట్ డిసీజెస్ రాకుండా ఆపే కెపాసిటీ ఆమ్లాకుంది. తర్వాత కొలెస్టరాల్‌ను తగ్గించే కెపాసిటీ ఆమ్లాకుంది. తర్వాత కోల్డ్, కాఫ్ నుంచి మనల్ని రక్షించే కెపాసిటీ ఆమ్లాకుంది. తర్వాత కాన్‌స్టిపేషన్‌ను కంట్రోల్ చేసే కెపాసిటీ ఆమ్లాకుంది. తర్వాత బ్లడ్ షుగర్‌ను కంట్రోల్ చేసే కెపాసిటీ ఆమ్లాకుంది. తర్వాత ఇమ్యూనిటీ బూస్టర్‌గా పనిచేస్తుంది. బోన్స్‌ని బలపరుస్తుంది. ఎముకలకు గూడా బలాన్నిచ్చే కెపాసిటీ ఆమ్లాకుంది. తర్వాత బాడీని కూల్ చేసే కెపాసిటీ ఆమ్లాకుంది. సో, ఒకతను నా స్టూడెంట్ "సార్ ఒంట్లో ఎందుకో వేడి ఎక్కువవుతుంది. ప్రాబ్లమ్ అయితుంది నాకు" అనంటే ఆమ్లా ఇచ్చి ఒక 15 డేస్‌లో అతని ఒంట్లో వేడి మొత్తం తగ్గియడం జరిగింది. సో, మనం డాక్టర్ గాదు. కానీ ప్రొడక్ట్ మాత్రం ఎక్సలెంట్‌గా పనిజేసింది. తర్వాత నరిషెస్ హెయిర్ అండ్ డాండ్రఫ్ హెయిర్ ఫాల్. సో, ఏంది కేశాలకి అంటే ఈ హెయిర్ ఏదైతే ఉందో దానికి మంచి కెపాసిటీని ఆరోగ్యవంతమైనటువంటి జుట్టును తయారు చేసే కెపాసిటీ ఆమ్లాకుందనమాట. కాబట్టి ఆమ్లా, అలోవెరాను చాలా చక్కగా మనం యూజ్ జేసుకోవచ్చు. సో, మూడో విషయం వచ్చేసి స్పిరులినా సార్. స్పిరులినాని ఆహ్, సింగిల్ సెల్ ప్రోటీన్ అని చెప్తాము. నేను నైన్త్ క్లాస్ చదివేటప్పుడు ఆహ్, స్పిరులినా అని పేరు మాత్రమే ఇన్నాం గానీ, అది ఎట్లుంటదో తెలీదు. కానీ ఈరోజు మనందరి ఇళ్ళల్లోకొచ్చేసింది. మన బాడీలోకి గూడా వచ్చింది. అంతరిక్షంలో ప్రయాణం చేసేటువంటి వాళ్ళు వాడే దాన్ని ఈరోజు మనం వాడుకుంటున్నాం. చూడండి ఎంత గ్రేట్ ఆపర్చునిటీ. సో, ఏం చేస్తది అనంటే చాలా ఎక్కువ మొత్తంలో న్యూట్రియంట్స్ ఎందులో ఉంటాయంటే స్పిరులినాలో ఉంటాయి. ఒక కేజీ పండ్లు తిన్నదొకటే, ఒక 2 క్యాప్సూల్ స్పిరులినా యేసుకున్నదొకటే. అంత కెపాసిటీ ఉంటది. తర్వాత ఇది గూడా యాంటీ ఇన్‌ఫ్లమేటరీ వాపులను తగ్గించి, తర్వాత యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేస్తది. తర్వాత తక్కువ కొలెస్టరాల్‌ను కలిగి ఉన్నటువంటిది. ట్రైగ్లిజరైడ్స్ చాలామంది లివర్‌కి ఫ్యాట్ వచ్చింది, లేకపోతే నాకు ఫ్యాట్ ఎక్కువుంది, ఎల్‌డిఎల్ కొలెస్టరాల్ ఎక్కువుంది అనే వాళ్ళకి బాగా పనిచేస్తది. తగ్గించే కెపాసిటీ దీంట్లో ఉంటదనమాట. తర్వాత కొలెస్టరాల్‌ను కంట్రోల్ చేసే కెపాసిటీ ఉంది. తర్వాత యాంటీ క్యాన్సర్ ప్రాపర్టీస్. సో, క్యాన్సర్ వస్తుంది అని అనుకున్నటువంటి వాళ్ళు దీన్ని ఎవరైతే వాడతారో క్యాన్సర్ కణాల పెరుగుదలను ఆపే కెపాసిటీ స్పిరులినాకు ఉంది అనమాట. తర్వాత బీపీని కంట్రోల్ చేసే కెపాసిటీ కూడా స్పిరులినాకు ఉంది. దీంట్లో ఒమేగా 6 తర్వాత ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ గూడా ఉంటాయి. సో, చాలా బ్రెయిన్ షార్ప్‌గా పనిచేయటం కొరకు చేపలకు ఏ విధంగానైతే పనిచేస్తదో అంటే నీటిలో ఉన్నటువంటి జలచరాలు ఏ విధంగా పనిచేస్తాయో చాలా నాలెడ్జ్‌గా ఉంటాయి గాబట్టి, మనిషికి గూడా అంత నాలెడ్జ్ తీసుకొచ్చే కెపాసిటీ స్పిరులినాకుంది. తర్వాత బీపీని గూడా కంట్రోల్ చేస్తదండి. ఆ తర్వాత ఎవరికైతే ఎలర్జీ ఎక్కువుంటదో రూమటాయిడ్ ఆర్థరైటిస్ ఇట్లాంటి వాటికి గూడా మనము అంటే కీళ్ళ వాపు ఉన్నటువంటి వాళ్ళకి గూడా మనం స్పిరులినాను వాడొచ్చనమాట. తర్వాత ఎనీమియా. సో, చాలామంది లేడీస్‌కి నాకు 8 పాయింట్ల ఆహ్, బ్లడ్ ఉంది. తర్వాత 7 ఉంది. ఎప్పుడు నాకు ఎలర్జీసే వస్తుంటాయి. ఎప్పుడు నేను నీరసంగానే ఉంటాను. ఇట్లా సఫర్ అయ్యేటువంటి వాళ్ళకు ఈ స్పిరులిన్ అనేది మంచి బూస్టర్‌గా పనిచేస్తదనమాట. తర్వాత షుగర్ కంట్రోల్ చేసేటువంటి కెపాసిటీ ఉంది. తర్వాత టైప్ 2 డయాబెటిస్ ఎవరైతే ఇప్పుడు టైప్ 2 చాలామంది ఉన్నారు. టైప్ 1 ఏమో ఇన్సులిన్ ఎక్కించుకునేవాళ్ళు. టైప్ 2 నేమో నార్మల్‌గా క్యాప్సూల్ వాడేటువంటి వాళ్ళు. సో, టైప్ 2 డయాబెటిస్‌ని తగ్గించే కెపాసిటీ మన స్పిరులినా ఉంది. సో, కాబట్టి మనం స్పిరులినా వాడాల్సిందే, ఆమ్లా వాడాల్సిందే, అలోవెరా వాడాల్సిందే. మీరు అర్థం చేసుకోవచ్చు. ఈ 3 వాడటం వల్ల ఇప్పుడు చెప్పబడినటువంటి దాదాపు 15, 16 రోగాలకు సంబంధించినటువంటి ఒక 20 రోగాలను తగ్గించుకునే కెపాసిటీ ఈ 3 ప్రొడక్ట్‌లను డైలీ మనం యూజ్ చేయటం వల్ల మంచి ఎనర్జీ వస్తుంది. తర్వాత రోగాల నుంచి దూరం అయ్యేటువంటి కెపాసిటీ ఉందన్నమాట. కాబట్టి ఆరోగ్యమే మహాభాగ్యం అని పెద్దలన్నారు గాబట్టి, ఈ 3 ప్రొడక్ట్‌లను మనం రెగ్యులర్‌గా ఎంత కాలమైనా వాడొచ్చు. వాడి మన ఆరోగ్యాన్ని బాగుపరుచుకోవచ్చనమాట. కాబట్టి ఈ అవకాశాన్ని మనం ఉపయోగించుకోవాలి. ఖచ్చితంగా మనం క్యాప్సూల్ వాడి, మన యొక్క శరీరాన్ని, మన యొక్క ఆరోగ్యాన్ని ఆహ్, నూతనంగా, నవయవ్వనంగా ఉంచుకోవాలని కోరుతూ నా సెషన్‌ని నేను ముగిస్తున్నాను సార్. థాంక్ యూ సార్. థాంక్ యూ వెరీ మచ్.
థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఎక్సలెంట్. ఎందుకంటే మనం డైలీ చెప్పుకున్నాం ఈ యొక్క అలోవీరా, ఆమ్లా, స్పిరులినా. సో ఖచ్చితంగా డైలీ ఏవైనా 2 లేదా 3 ప్రొడక్ట్స్ తీసుకోవాలనుకున్నాం. సో దానికి ఈరోజు ఫుల్ క్లారిటీ ఇచ్చారు సార్. సో ఖచ్చితంగా అవి ఇన్ని రకాలుగా ఉపయోగపడుతుందని చెప్పేసి ఈరోజు మంచి అవగాహన కల్పించారు అందరికి కూడా. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. సో విన్నాం కదా, మనం డైలీ అలోవీరా, ఆమ్లా, స్పిరులినా ఎందుకు వేసుకోవాలో, మనం ఎందుకు తీసుకోవాలో అనేది ఈరోజు మనం ఫుల్ క్లారిటీ తీసుకోవడం జరిగింది. సో ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క సప్లిమెంట్స్ తీసుకోవాలని కోరుకుంటూ, సో థ్యాంక్ యూ వన్స్ అగైన్ మోహన్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. నౌ ఓకే, సెషన్లోకి వెళ్ళిపోదాం అండి. సో టుడే సెషన్ వచ్చేసి 7 స్టెప్స్ అండ్ సిఎన్సి. సో 7 స్టెప్స్ చెప్పడానికి పన్నాల మల్లయ్య సార్ రెడీగా ఉన్నారు. సో ఇన్వైట్ చేసుకుందాం. మల్లయ్య సార్ అడ్మిట్ చేసుకుందాం. ఓకే సార్. శ్రీమిజీ గుడ్ మార్నింగ్ వెస్టేజ్. గుడ్ మార్నింగ్ సార్. శ్రీమిజీ గుడ్ మార్నింగ్ సార్. 7 స్టెప్సా? అవును సార్. ఓకే, వాయిస్ ఓకే సార్? ఎస్, ఓకే, కంటిన్యూ. ఓకే, థ్యాంక్ యూ సార్. 7 స్టెప్స్. మనము కంపెనీలో మనకు నెట్వర్క్ రావాలన్నా, డబ్బులు రావాలన్నా అతి ముఖ్యమైనది 7 స్టెప్స్. ఇది లేకుండా మనం ఎన్ని ప్రయోగాలు చేసినా, మనం ఎంత ఉపయోగం చేసినా కానీ మనం సక్సెస్ కావాలంటే ఇవి 7 స్టెప్స్ ముఖ్యం. యూజ్ ద ప్రోడక్ట్, షేర్ ద ప్రోడక్ట్, మేక్ ఏ లిస్ట్, తర్వాత ఇన్విటేషన్, తర్వాత హోమ్ మీటింగ్, తర్వాత టీం వర్క్, ఫాలో అప్. ఈ 7 మెట్లు మటుకు మనం ఖచ్చితంగా ఫాలో అప్ అయితే సక్సెస్ అవుతాం. కాబట్టి 7 మెట్లు మనం మామూలుగా అయితే ఎగ్జాంపుల్ చెప్తున్నాం సార్. ఒక ఇల్లు కట్టినట్టయితే ఒక డూప్లెక్స్ కావచ్చు, ఒక మామూలు ఇల్లు కావచ్చు, ఏదైనా కావచ్చు, కానీ మనం ఇల్లు ఎక్కడానికి కొన్ని మెట్లు పెడుతుంటాం. ఎందుకంటే మామూలుగా అయితే మెయిన్ రోడ్డుకు ఉంటే వర్షం వచ్చినప్పుడు ఇంట్లోకి నీళ్ళు వస్తాయని ఇల్లు హైట్ కడతారు అనమాట. హైట్ కట్టినప్పుడు కొన్ని మెట్లు ఉంటాయి. ఒక 7 కానీ, ఒక 5 కానీ, ఒక 10 కావచ్చు. ఎగ్జాంపుల్, నేను ఒక మెట్టు నుంచి నేను డైరెక్ట్గా 3వ మెట్టుకి ఎక్కుతా, నేను 7వ మెట్టుకి ఎక్కుతా, నేను ఇంట్లోకి పోతుంటే మనకు గాయాలు కావచ్చు, దెబ్బలు తగలవచ్చు. కాబట్టి అట్లనే 7 స్టెప్స్ కూడా నేను ప్రోడక్ట్ యూజ్ చేసి నేను డైరెక్ట్గా ఫాలో చేస్తా, లేకపోతే నేను షేర్ చేసి నేను హోమ్ మీటింగ్ లేకుండా నేను లీస్ట్ రాసుకుంటా అంటే మనం సక్సెస్ కాలేము. కాబట్టి ఏంటంటే 7 స్టెప్స్ అనేది చాలా ఇంపార్టెంట్ సార్ ఇది ఈ భాగంలో. కాబట్టి 7 స్టెప్స్ అనేది మామూలు ఎగ్జాంపుల్ సార్. ఇప్పుడు ఒక ఇల్లు ఎక్కాలంటే ఒక మెట్టు ఎక్కుంటే 7వ మెట్టు అంటే ఎక్కలేము, 5వ మెట్టు కూడా ఎక్కలేం, ఎక్కితే కింద పడుతుంటాం. అంటే దాంట్లో ఏంటంటే మొదటి మెట్టు ఎక్కకుండా 7వ మెట్టు ఎక్కితే దానివల్ల మనకు నష్టం ఏంటంటే, మనకు చాలా మంది ఏమంటే నాకు కండబలం ఉందని ఒక మెట్టు నుంచి 3వ మెట్టు దుంకడానికి ప్రయత్నిస్తుంటారు. ఎంత అందంగా ఉన్నా, ఎంత పలుకుబడి ఉన్నా, ఎంత ఎత్తు ఉన్నా, ఎంత గట్టిగా ఉన్నా, ఎంత తెలివి ఉన్నా, ఎంత డబ్బున్నా, ఎంత మర్యాద ఉన్నా, ఎంత అణిగిమణిగి ఉన్నా, ఎంత రోషం ఉన్నా, ఎంత ప్రేమ ఉన్నా, ఎలాంటిదే సరే నీ దగ్గర ఎలాంటి శక్తి ఉండొచ్చు, కానీ ఒక మెట్టు నుంచి 2వ మెట్టు, 2వ నుంచి 3వ మెట్టు, 3వ మెట్టు నుంచి 4వ మెట్టు, 4 నుంచి 5, 5 నుంచి 6, 6 నుంచి 7 మెట్టు ఎక్కితే నేను ఇంట్లోకి క్షేమంగా వెళ్ళగలుగుతాం, ఆరోగ్యంగా ఉండగలుగుతాం. ఫస్ట్ స్టెప్ ఏంటంటే అందులో యూజ్ ద ప్రోడక్ట్. అంటే మనం అందులో ఏం చేయాలంటే యూజ్ ద ప్రోడక్ట్ అనేది ప్రోడక్ట్ వాడాలి, యూజ్ చేయాలి. నేను ప్రోడక్ట్ వాడడం కానీ నేను 10 మందికి వాడిపిస్తుంటే మనం సక్సెస్ కాలేం. ఎందుకంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను. మన పెళ్ళి అవుతున్నది. పెళ్ళి అవుతున్నప్పుడు వచ్చిన బంధువులకి 1000 మంది రావచ్చు, 500 మంది రావచ్చు, 200 మంది రావచ్చు. వాళ్ళకు భోజనాలు రుచికరంగా పెట్టాలంటే ఫస్ట్ వంట మాస్టర్ ఏంటంటే అన్ని వేయాలి, అన్ని రకాల ఐటమ్స్ వేస్తేనే కూర టేస్ట్ ఉంటుంది. వేసిన తర్వాత వచ్చిన జనాలకు విందు పెట్టాలంటే ఫస్ట్ వంట మాస్టర్ ఏంటంటే కర్రీమూత చేసిన తర్వాత ఆ గంట తీసుకొని అరచేతులు పెట్టి కొంచెం టేస్ట్ చేస్తాడు. ఓకే, ఉప్పు కారం అన్ని కలిసిందా, సరిపోయిందా, అప్పుడు సూపర్ ఉంది అని ఎప్పుడైతే వంట మాస్టర్కు తెలిసిందో అప్పుడు వడ్డించడం స్టార్ట్ చేస్తాడు. అలాగనే వెస్టేజ్ సిస్టంలో కూడా నువ్వు ప్రోడక్ట్ వాడుకుంటేనే నీకు దానిలో ఉన్న దమ్ ఏందో, దానిలో ఉన్న పవర్ ఏందో, దానిలో ఉన్న టేస్ట్ ఏందో తెలిసిన తర్వాతనే నువ్వు నలుగురు చెప్తే, అంటే టేస్ట్ ఏంటంటే నువ్వు ఏదైనా ఒక వస్తువు వాడుకుంటే, ఒక పేస్ట్ కానీ,
ఒక కుకింగ్ ఆయిల్ కానీ ఇప్పుడే మోహన్ సార్ చెప్పిండు అలోవెరా ఆమ్లా స్పిరులినా అవి వాడుకుంటే నీకు బాడీలోకి రిజల్ట్ వస్తే నీకున్న ప్రాబ్లమ్స్ పోతే అప్పుడు నీకు గట్టిగా నమ్మకం వస్తుంది. అప్పుడు మనం నలుగురికి చెప్పగలుగుతాం. అందుకనే ఫస్ట్ ఏంటంటే మనం ప్రోడక్ట్ అనేది యూజ్ చేయాలి. అంటే ఎన్ని రకాలు చేయాలి? 4 రకాల, 3 రకాల, 2 రకాల, 1 రకం చెప్పాలంటే మనకి ఏది అవసరం ఉంటే అది వాడాలి సార్. అన్ని వాడాలా, కొన్ని వాడాలా, అవసరం మేరకు వాడాలంటే కొంతమంది అన్ని వాడతారు 4 రకాలు, కొంతమంది 3 రకాలు వాడతారు, కొంతమంది 2 రకాలు వాడతారు, కొంతమంది ఒకే రకం వాడతారు. అగ్రికల్చర్ ఉన్నది, హెల్త్ ప్రాబ్లం ఉన్నది, ఓమిడ్స్ ఖచ్చితంగా వాడాలి. తర్వాత ఫేస్ మీద మంగు మచ్చలు కానీ తెల్ల మచ్చలు ఉంటే మొటిమలు ఉంటే అదొక రకం వాడాలి. 4 రకాలు. కొంతమంది ఫ్యామిలీలో 3 రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. అగ్రికల్చర్ ఉంటుంది, తర్వాత హెల్త్ ప్రాబ్లం ఉంటుంది, తర్వాత హోమిడ్స్ ఖచ్చితంగా వాడాలి. ఆ 3 రకాలు వాడతారు. కొంతమంది ఫ్యామిలీలలో అగ్రికల్చర్ ఉండదు, హెల్త్ ప్రాబ్లం బాగుంటుంది, కానీ ఇంట్లో వాడవలసిన నిత్యావసరాలు వాడాలి. ఫేస్ మీద మంగు మచ్చలు కానీ తెల్ల మచ్చలు కానీ లేదా మొటిమలు కానీ ఉంటే వాడుకోవచ్చు 2 రకాలు. కొంతమందికి ఏది ఉండదండి, ఓన్లీ ఖచ్చితంగా హోమిడ్స్ వాడాలి. అంటే ఇప్పుడు ఏంటంటే అందరూ అన్ని వాడాలా, కొన్ని వాడాలా, అవసరమైన వరకు వాడాలనేది ఇప్పుడు చెప్పారు సార్. కాబట్టి మనం కూడా ఆలోచించి మనకున్న మాత్రమే వాడుకుందాం. లేనిది నాకు వ్యవసాయం లేదు ఎడక నువ్వు వ్యవసాయం వాడుకో అంటే మనం వాడలేం. హెల్త్ బాగుండి కూడా నువ్వు వాడుకో అంటే మనం వాడలేం. ఎందుకంటే ఫస్ట్ సిస్టానికి కొత్తగా వచ్చినప్పుడు మనం వాడలేదు, కొత్త వాళ్ళు కూడా వాడలేరు. వాళ్ళకి అవసరం మాత్రమే వాడిపించాలి. అది కాబట్టి మన ఇంట్లో ప్రతి ఒక్కటి వాడాలా లేదా అనేది మనం వాడుతున్నాం, ఆలోచిస్తున్నాం. తర్వాత ఏంటంటే సెకండ్ స్టెప్ షేర్ ద ప్రోడక్ట్. నీకు నచ్చిన ప్రోడక్ట్ గురించి చెప్పు. ఫస్ట్ నువ్వు ఏదైతే వాడినవో ఫస్ట్ దాని గురించి చెప్పాలి. రైస్ బ్రాండ్ వాడినవా, నీకు హెల్త్ బాగా వచ్చిందా, మంచిగా ఉందా అనేది నమ్మకం వచ్చినప్పుడు 10 మందికి రైస్ బ్రాండ్ గురించి చెప్పు. ఒకవేళ పేస్ట్ సబ్బు మొదటిసారి వాడినవా, నీకు రిజల్ట్ వస్తే నువ్వు నలుగురికి చెప్పడానికి మనం ప్రయత్నం చేయాలి. అంటే నీకు నచ్చిన ప్రోడక్ట్ గురించి చెప్పు, నీకు ఆరోగ్యం ఇచ్చిన ప్రోడక్ట్ గురించి చెప్పు, నీవు అనుకున్న దానికంటే ఎక్కువ పంటనిచ్చిన అగ్రి ప్రోడక్ట్ గురించి చెప్పు. ఇప్పటిదాకా బయట మనం ఫర్టిలైజర్ షాపులలో గుళికలు కానీ స్ప్రే మందులు కానీ తెచ్చినాం, దానివల్ల మనకు రిజల్ట్ రాలేదు. కానీ వెస్టేజ్ సిస్టమ్కి వచ్చిన తర్వాత మనం వాడుకున్న తర్వాత ఏ ప్రోడక్ట్ నువ్వు వాడుకున్నావో గుళికలే కావచ్చు, తర్వాత ఆక్వాజెల్ గురించి కానీ పైన స్ప్రేలే కానీ నీకు ఏదైతే రిజల్ట్ వచ్చిందో దాని గురించి మనము షేర్ చేయాలి. ఎవరికి మొదటిసారిగా చెప్పాలి మనకు నచ్చిన ప్రోడక్ట్ మొదటగా ఎవరు చెప్పాలంటే ఫస్ట్ ఏంటంటే నీ మాట వినేవారికి చెప్పాలి. మొదటిసారిగా నీ మాట వినేవారికి చెప్పాలి. రెండోది నీ మీద ప్రేమ ఉన్నవారికి చెప్పాలి. మనం ప్రేమించే వాళ్ళు చాలా మంది ఉంటారు. రెండోసారి ఏంటంటే వారికి చెప్పాలి. మూడోది ఏంటంటే ఆపదలో నీకు సాయం చేసిన వారికి చెప్పాలి. ఎవరైతే కొన్నిసార్లు మనం జీవిస్తున్నప్పుడు మనకు ఆపద వస్తుంటుంది, కొంతమంది పలానా వ్యక్తిగా పోతే నాకు సాయం చేస్తాడు అనుకునే వారికి నువ్వు మొదటిసారిగా వాళ్ళకి చెప్పాలి. ఎందుకంటే వాళ్ళు ఖచ్చితంగా నీ మాట వింటారు. తర్వాత బ్రతకడానికి అవస్థ పడుతున్న వారికి చెప్పాలి. కొంతమందికి బ్రతకడానికి చాలా కష్టంగా ఉంటుంది, ఇబ్బందులు ఉంటాయి. అలాంటి ఒక డబ్బు ఎలా సంపాదించాలి, ఎంత సంపాదించినా వాళ్ళకి నిలకడ ఉండదు. కూలినాలు పనిచేస్తే ఏం సంపాదించలేరు. కొంతమంది వ్యవసాయం ఉంటుంది, 1 ఎకరం 2 ఎకరం ఉంటుంది, వాళ్ళు ఏం సంపాదించలేరు. కానీ డబ్బు మీ పిచ్చి ఉంటుంది, ఎట్లా సంపాదించాలి ఉంటుంది. కానీ అప్పుడు వాళ్ళకి బ్రతకడానికి అవస్థ పడుతున్న వారికి ఇళ్ళ డబ్బు ఉంది, ఇళ్ళ ఆరోగ్యం ఉంది, వారికి చెప్పాలి. 5వ పాయింట్ వచ్చేసి నీ మీద నమ్మకం ఉన్న వారికి చెప్పాలి. మనల్ని ఊరన్నప్పుడు, బంధువులు అన్నప్పుడు కానీ ఫ్రెండ్స్ కానీ కొంతమంది మనం నమ్ముతారు. మనం ఏదంటే అదే పడుకుంటారు. కాబట్టి మన మీద నమ్మకం ఉన్న వారికి చెప్పాలి. తర్వాత నీ మీద ఆధారపడే వారికి చెప్పాలి. కొంతమంది మన మీద ఆధారపడుతుంటారు కొన్ని విషయాల్లో. అది వస్తువులు బదులే కావచ్చు, అప్పు రూపంలో కావచ్చు, అప్పుగా తీసుకోవచ్చు, బదులే కావచ్చు, ఇంకా నువ్వు చెప్తే ఏదైనా ఆధారపడి ఉంటారు, వారికి చెప్పాలి. 6వ పాయింట్ వచ్చేసి నీ మీద ఆధారపడి వారికి చెప్పాలి. తర్వాత ప్రతి విషయంలో నిన్ను ప్రోత్సహించే వారికి చెప్పాలి. మనం సమాజంలో బ్రతుకుతున్నప్పుడు, మనకు పని చేస్తున్నప్పుడు నువ్వు సూపరు, నువ్వు మంచి చేస్తావు, ఏ పని నువ్వు ఖచ్చితంగా చేస్తావు అనేది మనల్ని కొంతమంది ప్రోత్సహిస్తుంటారన్నమాట, సూపర్ అని. తర్వాత కొన్ని విషయాలను మనకు ఇంకా ప్రోత్సహించడం అంటే చాలా చాలా సందర్భాల్లో ప్రోత్సహిస్తారు. అలాంటి వారికి మనము మొదటిసారి వాళ్ళకి చెప్పాలి. తర్వాత లీడర్ లక్షణాలు ఉన్న వారికి చెప్పాలి. లీడర్ లక్షణాలు అంటే ఈ వ్యక్తి మట్టుకుంటే ఒక టీం మట్టుకొస్తాడు, జనాభా మట్టుకొస్తాడు, ఎంతమందిని తీసుకురాగలుగుతాడు, ఇతనికి ఎంతో మంది నెట్వర్క్ ఉన్నది, చెప్తే వాడితే
ఈయన మాట ఇస్తే ఎంతో మంది వచ్చి వాడుకునే వాళ్ళు ఉంటారు. లీడర్ లక్షణాలు ఉన్న వారికి మొదటిసారి చెప్పాలి. తర్వాత నీ సంతోషాన్ని పంచుకునే వారు చెప్పాలి. ఎందుకంటే నువ్వు బాధపడుతున్నప్పుడు నేను పంచుకుంటారు, నువ్వు సంతోషమైనప్పుడు నువ్వు పంచుకుంటారు. నువ్వు సంతోషం ఉన్నప్పుడు వాళ్ళు అరే మామ నువ్వు ఇది పార్టీ చేస్తున్నావు, అది చేస్తున్నావు, నాకేమైనా దావత్ ఇవ్వా అని ఎవరైతే ఉంటారో అలాంటి చెప్తే వాళ్ళు ఖచ్చితంగా నీ మాట వింటారు. ఎందుకంటే సంతోషాన్ని పంచుకునే వాళ్ళు, దుఃఖాన్ని పంచుకునే వాళ్ళు ఈ వెస్టేజ్ ప్రౌడ్ కూడా ఖచ్చితంగా వాళ్ళు పంచుకుంటారు. నీ బాధలు చూసి తర్వాత ధైర్యపరిచే వారికి చెప్పాలి. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే నీ బాధలు చూసి నీ బాధలు చూసి నిన్ను ధైర్యపరిచే వ్యక్తికి చెప్పాలి. ఎందుకంటే నువ్వంటే ఇష్టం ఉంటేనే కదా నీ దగ్గరకు వచ్చి వాళ్ళు నేను ధైర్యపరచడానికి నీ దగ్గరకు వస్తుంటారు. అట్లా కాదు ఇట్లా కాదు, నువ్వేం బాధపడకు, నువ్వు కృంగిపోకు, లేదు నీకు ఖచ్చితంగా నువ్వు సక్సెస్ అవుతావు అని కొన్ని సందర్భాలు చెప్పినప్పుడు అలాంటి వాళ్ళకి విషయం గురించి చెప్తే వాళ్ళు ఖచ్చితంగా పట్టుకుంటారు. తర్వాత చదువుకొని జాబ్ రాక బాధపడుతుంటారు. అరే అందరికి జాబ్ వస్తుంది నాకు జాబ్ రాదా అని కొంతమంది బాధపడుతుంటారు. అలాంటి వాళ్ళకు ఈ అవకాశాన్ని ఫస్ట్ కల్పిస్తే చెప్పిస్తే అరే ఇందులో డబ్బు ఉన్నది, ఇందులో ఆరోగ్యం ఉంది, ఎంతైనా కష్టపడితే ఎంత అని తీసుకోవచ్చు అనే ఉద్దేశం మీద ఉంటారు. వాళ్ళు ఆకలి మంట ఉంటది, ఏది డబ్బు మీద ఉంటది. అలాంటి వాళ్ళకు మనము మొదటిసారి చెప్పినట్టయితే మనం ఖచ్చితంగా సక్సెస్ అవుతాం సార్. తర్వాత వీరిలో రైతులు ఉండొచ్చు, ఉద్యోగులు ఉండొచ్చు, కూలి వాళ్ళు ఉండొచ్చు, బిజినెస్ చేసే వాళ్ళు ఉండొచ్చు. ఇంతమందిలో ఇప్పుడు నేను చెప్పినటువంటి ఒక 12 మంది నేను తీసుకొచ్చాను. ఆ 12 మందిలో రైతులు కావచ్చు, ఉద్యోగులు కావచ్చు, కూలి వాళ్ళు కావచ్చు, బిజినెస్ చేసే వాళ్ళు కావచ్చు. ఏది షేర్ ద ప్రొడక్ట్ అనేది ఇంతమందికి మనం ఇలాంటి వాళ్ళకు షేర్ చేస్తే మనం ఖచ్చితంగా నిలబడతాం. రోడ్డుగా పోతానికి, ఆడంగా పోతానికి, ఈడంగా పోతానికి, అయిన కారణం పోతే వాడు అర్థం చేసుకోలేడు. మనకున్నటువంటి ఛార్జింగ్ దింపుతా ఉంటాడు అనమాట. మనం ఎంత నాడు ఎంచుకున్నా కానీ ఆడంగా ఈడంగా పోతాలకు, అర్థం కాలేని వాళ్ళకు, చదువు లేని వాళ్ళకు, చెప్తే సిస్టమ్ గురించి అర్థం చేసుకోలేని వాళ్ళకు, మనకు టైం ఇవ్వలేని వాళ్ళకు, మనం ఎగతా చేసే వాళ్ళకు చెప్తే వాళ్ళు రారు, మనం నిలబడలేం. కాబట్టి మనం నమ్మిన వారికి, మన మాట విన్న వారికి మొదటిసారి చెప్పాలి. నెక్స్ట్ వచ్చేసి మేక్ ఏ లీస్ట్. ఎందుకు లీస్ట్ రాసుకోవాలంటే మనం పెళ్లి చేసుకుంటే కార్డు ఇస్తాం. ఎందుకంటే నా పెళ్లికి రావాలని మనం కార్డు ఇవ్వడానికి ఫస్ట్ ఏంటంటే పెళ్లి చేసుకున్న ముందు అమ్మ తరపున ఎంతమంది ఉన్నారు, నాన్న తరపున ఎంతమంది ఉన్నారు, నా క్లాస్మేట్స్ ఎంతమంది ఉన్నారు, నాకు తెలిసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, పక్కూరు ఎంతమంది ఉన్నారు, ఊళ్ళో ఎంతమంది ఉన్నారు అనే మనం లిస్ట్ వేసుకొని పెళ్లికి మనం కార్డు కొట్టిస్తాం, పెళ్లి కార్డు. ఎందుకంటే వాళ్ళందరూ రావాలి, నా పెళ్లికి వచ్చి అక్షంతలు వేసి నన్ను సంతోష పెట్టాలనేది మన దీవెన కొరకు చూసుకుంటాం. అలాంటి వాళ్ళ కొరకు ఎక్కడెక్కడ ఉన్నారో మనం లీస్ట్ రాసుకోవాలి. లీస్ట్ రాసుకోకుండా మనం పెళ్లి కార్డు కొట్టించుకొని ఎవరికి ఇవ్వాలా అనేది మనం అర్థం చేసుకుంటే అప్పటికప్పటికి మనం ఎవరికి ఇవ్వలేం. పెళ్లి టైం దగ్గరకు వస్తుంది, ఒక 2 రోజులు ముందు, ఒక 3 రోజులు, 4 రోజులు, వారం కింద కొట్టిస్తాం కార్డు. కానీ ఎవరికి ఇవ్వాలనేది కార్డు ఇంటనే ఉంటాయి. 1000 కొట్టిస్తాం, పోయేదలా ఒక 200 కార్డు వేస్తాం. మిగతా మిగతా కార్డు ఇంకా చాలా ఉన్నాయి, కానీ ఎవరు గుర్తుకు రాదు. అదే నువ్వు లీస్ట్ రాసుకుంటే టక 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 అనేది నీ పెళ్లికి ఇంకా 2 రోజులు ముందు ఉండగానే కార్డు అన్ని పనిచేస్తావు. అందరూ మన పెళ్లికి వచ్చేస్తారు, మన పెళ్లి మంచిగా హ్యాపీగా జరుగుతుంది. కార్డు కూడా అంతే. అంటే ఇక్కడ లీస్ట్ రాసుకుంటే ఎవరెవరికి చెప్పాలా అనేది మనకు ఐడెంటిఫై ఉంటుంది. కాబట్టి మనకు ఖచ్చితంగా లీస్ట్ అనేది ఉండాలి. ఎందుకంటే ఎగ్జాంపుల్ మనకు ఎక్కడన్నా మీటింగ్ ఉంటే, సెమినార్ కావచ్చు, తర్వాత వన్ డే ట్రైనింగ్ కావచ్చు, బూట్ క్యాంప్ కావచ్చు, నిన్న మన మైసూర్ కూడా సార్ వాళ్ళు విన్నారు, జూమ్ మీటింగ్ కానీ మనం ఫాలో చేయాలంటే లీస్ట్ రాసుకుంటే మన లీస్ట్ చూసి పేర్లు చూసి కరెక్ట్గా అందరికి ఫాలో చేసి అందరికి ఫోన్ చేస్తుంటాము. ఇన్విటేషన్ అంటే ఎవరికైతే ఎప్పుడైతే మనము లీస్ట్ రాసుకున్నామో వాళ్ళని మీటింగ్ అనేది పిలవాలి. మనం పెళ్లి చేసుకుంటే కార్డు ఇచ్చి మనం పెళ్లికి వచ్చినప్పుడు చాలా మంది ఏంటంటే కార్డులు మాత్రం చాలా ఎక్కువ కొట్టిస్తారు అందరు రావాలని. ఎందుకంటే అందరు రావాలి, నాకు 500 రూపాయలు కట్నం వేయాలి, 1000 రూపాయలు కట్నం వేయాలి, ఆ కట్నాలతో నా పెళ్లి ఖర్చులన్నీ వెళ్ళిపోవాలని ఆలోచిస్తారు. అలాగనే వెస్టేజ్ సిస్టంలో కూడా నువ్వు ఎంత లీస్ట్ రాసుకుంటే అంత మంది లీస్ట్లో ఒక 1000 మంది లీస్ట్ రాసుకుంటే అందులో ఒక 500 మంది ఇచ్చినాకో నువ్వు తొందరగా మన సక్సెస్ కావడానికి అవకాశం ఉంటుంది. లీస్ట్ ఎక్కువ రాసుకుంటే అందులో 50% వచ్చినా కానీ మనం త్వరగా మనకు నెట్వర్క్ రావడం వల్ల, వాళ్ళు ప్రోడ్ వాడుకోవడం వల్ల మన పాయింట్లో ఉన్నది లెవెల్ పెరుగుతున్న కొద్దీ మనం తొందరగా స్టార్ డైరెక్టర్ అయ్యే అవకాశం ఉంటుంది. తర్వాత మనం కారు అది స్టార్ డైరెక్టర్ అయినప్పుడు మన మినిమం ఎంత లేదన్నా ఒక 70,000కు 80,000కు లక్ష రూపాయలకు పోయినప్పుడు మనం కార్పొరేటర్స్ ఉన్నప్పుడు మనం కారు వేసుకున్నప్పుడు మనం చూసి ఎంతో మంది అరే ఇప్పటిదాకా ఒకప్పుడు మామూలుగా ఉండే పర్సన్, క్యాజువల్ ఉండే పర్సన్, రోడ్డు మీద తిరిగేవాడు, అంత విలువ లేనివాడు, అంత వాల్యూ లేనివాడు
ఈరోజు వెస్టర్న్ సిస్టమ్ పట్టుకొని మనకు చెప్తే మనం పట్టించుకోలేదు. ఈరోజు మనం పట్టించుకోపోయినా కానీ అతను ఇలా స్టార్ అయిండు, కారు కొనుక్కున్నాడు, మంచి జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు వెస్టర్న్ సిస్టమ్ అని ఇవాళ పిలిచిన వాళ్ళు రేపు రాని వాళ్ళు ఖచ్చితంగా మన దగ్గరికి వస్తారు. దానికి మనకి ఏంటంటే ఖచ్చితంగా ఇన్విటేషన్ అనేది ఉండాలి. 4 వచ్చేసిందంటే 5 వచ్చేసి హోమ్ మీటింగ్. హోమ్ మీటింగ్ అనేది ఎంతమందితో చేయాలి? కుటుంబ సభ్యులతో చేయాలి. ఎంతమందితో చేయాలంటే కుటుంబ సభ్యులతో చేయాలి, భార్య భర్త పిల్లలతో ఉన్నప్పుడు చేయాలి. తర్వాత ఏ ప్రొడక్ట్స్ చూపించాలంటే ఏ ప్రొడక్ట్స్ చూపించాలి, ఏ ప్రొడక్ట్స్ డెమో చేయాలి. మొట్టమొదటిసారిగా హెల్త్ పరంగా ఫ్లాక్స్ కనుక మనము డెమో చేసినట్టయితే ఒక థర్మోకోల్ తీసుకొని ఫ్లాక్స్ తీసుకొని వాళ్ళ ముందల మన చేతిలో కానీ వాళ్ళ అరచేతిలో వేసి దాన్ని కరిగిస్తే నీ ఒంట్లో ఉన్నటువంటి కొలెస్ట్రాల్ కరిగిపోతుందమ్మా. ఆపరేషన్ లేకుండా తక్కువ ఖర్చుతోటి ఆపరేషన్ లేకుండా ఇలా కరిగిపోతుందంటే నమ్మకం మీద వాళ్ళకు నమ్మకం కలుగుతుంటది. తర్వాత అల్ట్రా స్వాబ్ అనేది మీకున్నటువంటి ఈ యొక్క టైల్స్ కానీ మార్బుల్స్ కానీ చాలా నీట్గా ఉంటాయి. తర్వాత ఈగలు కానీ దోమలు కానీ రావు అని మనం ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు వాళ్ళు ఆరోగ్యం గురించి ఆలోచించినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు తీసుకుంటారు. తర్వాత టాయిలెట్ క్లీనరు, అది చాలా కొన్ని రాతి చెమ్మలు కానీ ఇతర చెమ్మలు కానీ నువ్వు ఏ చింతపండు వేసినా ఏది వేసినా తేడా కావు. ఇది వేసుకుంటే చాలా నీట్గా ఉంటాయి, తెల్లగా ఉంటాయి, మురికి బాగా పోతుంది అన్నప్పుడు వాళ్ళ కళ్ళ ముందు అలా చేసినప్పుడు వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యి ఈ ప్రోడక్ట్ ఇంత బాగుందా. తర్వాత మనం లేడీస్ కాళ్ళకు ధరించే పట్టీలు కూడా నల్లగా అయితే ఒక 10 నిమిషాలు ఒక చిన్న గిన్నెలో మనం ఈ అల్ట్రా గార్డ్ అనేది లిక్విడ్ పోస్తే ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు నానబెట్టి ఆ పట్టా గొంతు కడితే మనం అప్పుడే కొనుక్కొచ్చిన షాపులో కొనుక్కొస్తే ఎంత కొత్తగా ఉంటాయో అంత కొత్తగా తయారవుతాయి. అప్పటికప్పటికి మురికి పోయి తేడా అవుతుంది. దాన్ని చూసి వాళ్ళు కనెక్ట్ అవుతారు. ప్రోడక్ట్ బాగుంది, చాలా బాగుంది, అక్కడ ఏదో హ్యాపీగా కొనుక్కునే బదులు ఇందులో ఇది కొనుక్కుంటే బాగుంటుంది అనే ఆలోచన కలుగుతుంది. అప్పుడు మనకు సక్సెస్ అవుతాము. తర్వాత ఇట్లా కొంతమంది మనకు సక్సెస్ అయ్యే వాళ్ళు వస్తుంటారు. ఎప్పుడు చేయాలి అంటే దీనికి టైం అనేది లేదు. ఎనీ టైం అంటే ఉదయం కావచ్చు, మధ్యాహ్నం కావచ్చు, సాయంత్రం కావచ్చు, ఎప్పుడైనా ఏ టైం తీసుకోవచ్చు. నీకు ఎప్పుడు టైం ఉంటే అప్పుడు తీసుకోవచ్చు. దీనికంటూ టైం అంటూ ఉండదు, పరిధి ఉండదు. ఉదయం పోవాలి 9 గంటలకు పోవాలి, మధ్యాహ్నం పోవాలి, సాయంత్రం పోవాలి లేదు. నీకు ఎప్పుడు వీలుంటే అప్పుడు. బయట జాబ్ చేయాలంటే టైం పోవాలి. ఉదయం 9 గంటలకు పోతే సాయంత్రం 5 గంటలకు రావాలి. లేదు నేను 10 గంటలకు పోతా, నాకు తెలివి ఉంది, నాకు సబ్జెక్ట్ ఉన్నది, నన్ను అందరూ మెచ్చుకుంటారని పోతే అక్కడ ఉన్న జాబ్ అవుతుంది. కానీ ఇక్కడ ఏంటంటే నువ్వు ఏ టైం అయినా కానీ, ఎందుకంటే అందరూ మన ఫ్రెండ్సే, మన బంధువులే, మన రిలేషన్సే మనకు పరిచయాలు కనుక ఎప్పుడు పోయినా మనకు టైం ఇస్తారు. అక్కడ నువ్వు ఖచ్చితంగా రోజుకు టైం ఇస్తే మనం ఖచ్చితంగా సక్సెస్ అవుతాము. పర్మిషన్ తీసుకొని మనం హోమ్ మీటింగ్ పెట్టాలి. ఎందుకంటే పర్మిషన్ ఇస్తేనే మనం హోమ్ మీటింగ్ పెట్టాలి. ఎందుకంటే బలవంతంగా నేను వస్తున్నా, నువ్వు ఖచ్చితంగా ఉండాలి అని మనం వాళ్ళు ఇబ్బందికరంగా, ఎందుకంటే ఈరోజు మిమ్మల్ని కలవాలనుకుంటున్నా అన్నప్పుడు వాళ్ళు ఏంటంటే సార్ మేము ఈరోజు కొంచెం మాకు అర్జెంట్ ఉన్నది, లేకపోతే పెళ్లి పోతున్నాం, లేకపోతే సెలవులు పోతున్నాం అంటే లే ఒక 10 నిమిషాలు టైం ఇవ్వండి, ఒక్క 10 నిమిషాలు ఏంటంటే వాళ్ళు ఏంటంటే చిరాకు పడతారు. మా దగ్గర అయితే ఏమనలేక కాదనలేక సరే అని బలవంతం కూర్చున్నప్పుడు మనం చెప్పిందంతా వాళ్ళ మైండ్కి ఎక్కదు. అప్పుడు మనం సక్సెస్ కాలేం. నేను హోమ్ మీటింగ్ పెడుతున్నా, నేను డ్రెస్ కోడ్ పోతున్నా, ఆయన రాలంటే ఎవరికైతే హోమ్ మీటింగ్ పెడుతున్నా వాళ్ళు పర్మిషన్ తీసుకొని వాళ్ళు ఫ్రీగా ఉండాలి. ఫ్రీగా ఉన్నప్పుడు మనం చెప్పేది ఒక 2 నిమిషాలైనా 5 నిమిషాలైనా ఒక ప్రోడక్ట్ అయినా ఒక బిజినెస్ ప్లాన్ చెప్పినా కానీ వాళ్ళ మైండ్కి ఎక్కుతుంది. వాళ్ళకి అర్థం చేసుకొని సిస్టమ్ పడుకొని మనం ఫాలో అవుతారు. కాబట్టి వాళ్ళని సంతోషంగా వాళ్ళకు హోమ్ మీటింగ్ పెట్టాలి. తర్వాత నీకు టీం రాదు, లేదా అంటే బలవంతంగా అయితే టీం రాదు, సక్సెస్ కాలేము. తర్వాత డ్రెస్ కోడ్తో వెళ్ళాలి. సినిమా హీరో లాగా, లేదా రోడ్డు మీద తిరిగే వ్యవసాయ రైతులాగా, కూలీగా చేసుకునే వాళ్ళుగా, లేదా ఒక రాజకీయ నాయకుడు గారిని పోయి నేను హోమ్ మీటింగ్ చేస్తా అంటే నేను చూసి ఈయన ఒక బిజినెస్ మ్యాన్ అంటే, నువ్వు బిజినెస్ మ్యాన్ కావాలంటే నీకు ఒక డ్రెస్ కోడ్ ఉండాలి. ఎందుకంటే ఒక లాయర్కి ఒక డ్రెస్ కోడ్ ఉంటుంది, ఒక డాక్టర్కి ఒక డ్రెస్ కోడ్ ఉంటుంది, ఒక పోలీస్ జాబ్కి ఒక డ్రెస్ కోడ్ ఉంటుంది. వెస్టేజ్ సిస్టమ్ ఉన్న వారికి ఒక డ్రెస్ కోడ్ ఉంటే ఒక వైట్ షర్ట్, బ్లాక్ ప్యాంటు, షూ ఉండి ఒక నీ మెడలో ఐడెంటిటీ కార్డు ఉంటే ఖచ్చితంగా నీకు ఇంటి ముందు పోతే నీకు రెస్పెక్ట్ ఇస్తారు. వాళ్ళు పరిచయం ఉన్నా లేకున్నా, బంధువులైనా కాకపోయినా, ఎందుకంటే నీ డౌన్ ఫస్ట్ నీ దొరికే ఆడ రెస్పెక్ట్ మాట్లాడడానికి వినటానికి కొంత టైం ఇస్తారు. ఆ టైం ఎప్పుడు నీకు కేటాయిస్తారో, నువ్వు కంపెనీ గురించి, నువ్వు క్వాలిటీ అయినటువంటి వస్తువుల గురించి బిజినెస్ ప్లాన్ అయితే ఖచ్చితంగా వాళ్ళు కనెక్ట్ అవుతారు. అది డ్రెస్ కోడ్ నిన్ను ఎట్లయినా నీకు గౌరవిస్తుంది. తర్వాత మనము డిమార్ట్ గురించి, వెస్టేజ్ గురించి, రెండింటి గురించి అవగాహన కల్పించాలి.
డిమార్ట్ పోవడం వల్ల ఉపయోగం ఉంది. వెస్టేజ్లో ఉన్నటువంటి ప్రోడక్ట్ కొనుక్కుంటే దీనివల్ల ప్రయోజనాలు ఏంది, మనం ఉపయోగాలు ఏంది, మనం రెండింటి గురించి అవగాహన కల్పిస్తే అక్కడ ఫ్రీ ప్రోడక్ట్ రాదు, అక్కడ డిస్కౌంట్ రాదు, అక్కడ క్యాష్ బ్యాక్ రాదు, అక్కడ పర్ఫార్మెన్స్ బోనస్ రాదు, అక్కడ రానిది ఇక్కడ వస్తున్నాయని చెప్పినప్పుడు అక్కడ కొనుక్కుంటే కల్తీ వస్తువులు, ఇక్కడ కొనుక్కుంటే న్యాచురల్ వస్తువులు, అక్కడ కొనుక్కుంటే రోగాలు వస్తాయి, ఇక్కడ కొనుక్కుంటే డబ్బులు వస్తాయి, ఆరోగ్యం వస్తున్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళు ఆలోచించి కనెక్ట్ అవుతారు. అక్కడ మనకు టీం వస్తుంది. ప్రొడక్ట్ యొక్క గొప్పతనాన్ని మనం వాళ్ళకు తెలియజేసినప్పుడు వాళ్ళు కదులుతారు. తర్వాత టీం వర్క్, వచ్చేసి టీం వర్క్ ఐడి చేయడం, తర్వాత నేర్పాలి. తర్వాత నేమ్ మిస్టేక్ అయితే తర్వాత మెయిల్ పెట్టడం నేర్పాలి. తర్వాత అకౌంట్ పాన్ కార్డ్ లింక్ పెట్టడం నేర్పాలి. మనం నేర్చుకోవాలి, వాళ్ళకు నేర్పించాలి. మనమే నేర్చుకోలేకపోతే మన టీంకు వాళ్ళకు మనం నేర్పలేము. కాబట్టి అప్పుడు కూడా వాళ్ళు ఏంటంటే, నాకు ఐడి చేస్తలేదు, నాకు పేరు మిస్టేక్ అయింది, మా అప్లైనర్కు చేయడం అవసరం లేదు కనుక ఇంకా ఇల్లు ఏం చేస్తాను, నేను బాగుపడలేను, చేయలేని వాళ్ళు కొన్నిసార్లు డ్రాప్ అయ్యే వాళ్ళు చాలా మంది ఉన్నారు. తర్వాత హోమ్ మీటింగ్స్ ఎలా పెట్టాలనేది కూడా మనం నేర్పాలి. అంటే అప్లైనర్ హోమ్ మీటింగ్ పెట్టి తన వెంట తిప్పుకొని లైవ్ లైన్ ని తిప్పుకొని హోమ్ మీటింగ్ చేస్తుంటే వాళ్ళు నేను చేస్తున్నా, నువ్వు అబ్జర్వేషన్ చేయి. రైతుకు అయినప్పుడు ఎలా చెప్తున్నా, ఎంప్లాయ్మెంట్ అయినప్పుడు ఏ విధంగా చెప్తున్నా, ఒక కస్టమర్ అయినప్పుడు నేను డీల్ చేస్తున్నా, హోమ్ మీటింగ్ నువ్వు గమనించు, నువ్వు అబ్జర్వేషన్ చెయ్యి అని వాళ్ళకి చెప్తూ మనం చేయాలి. తర్వాత చేయిస్తుండాలి. తర్వాత సిఎన్సి గురించి 7 స్టెప్స్ కానీ బిజినెస్ ప్లాన్ కానీ మనం వాళ్ళతో ప్రాక్టీస్ చేయించాలి బోర్డు మీద కూడా. తర్వాత టైంకు ఇంపార్టెంట్ ఇవ్వడం నేర్పాలి. టైంకి అనేది మనం పోకపోతే చాలా సక్సెస్ కాలేము. ఎందుకంటే మన గురువుగారు రమేష్ సారు చెప్తా ఉంటారు అన్నమాట, టైంకి రావాలి, టైంకి రావాలి, టైంకి రా అంటారు. కానీ ఎన్నోసార్లు ప్రయత్నిస్తున్నా కానీ ఏదో కారణం వల్ల టైంకు నేనైతే చాలా సార్లు పోలేకపోతున్నా. నిన్న ఉప్పల్ డిఎస్ఏ మీటింగ్ పోయినా, ఒకవేళ నీకు కొంచెం ముందు పోయి ఉంటే ఒక 10 మందికి అంటే అడ్వాన్స్ మనం అంటే మంగళవారం మీటింగ్ అంటే మనం సోమవారం నాడుకు చాలా మందిని అంటే ఫాలో చేస్తుంటాం ఫోన్ నెంబర్ తీసుకొని, రేపు ఉప్పలో మీటింగ్ రండి అన్నప్పుడు వాళ్ళు వస్తూ ఉంటారు. మనం ఎప్పుడైతే వస్తామని అన్నారో మనం టైంకి పోయి ఉప్పలో ఉండి 10 కల్లా అక్కడ ఉంటే ఆ హాఫ్ అన్ అవర్లో మనం ఒకసారి రిపీట్ చేస్తే ఫాలో చేస్తే వాళ్ళు ఖచ్చితంగా వస్తారు. మనమే పన్నీటికి పోతే మన జర్నీ బండి పోతున్నప్పుడు జర్నీ చేస్తున్నప్పుడు మనకు జర్నీ చేయడం సరిపోతుంది, కానీ వాళ్ళు మన ఫోన్ సెకండ్ టైం ఫాలో చేయలేము. కాబట్టి వాళ్ళు రాలేరు, మనం పోయి ఎవరు రాలేరు, మనం నిరుత్సాహపడతాం. తర్వాత మనం టీం అనేది రాదు. కాబట్టి ఏంటంటే టైంకి పోవాలి, ముందు పోయి వాళ్ళని ఫాలో చేస్తే వాళ్ళు ఖచ్చితంగా 10 మంది వచ్చే కాడ కనీసం ఇద్దరు కానీ వాళ్ళ సిస్టాన్ని అర్థం చేసుకుంటే లీడర్ నిలబడతారు. వాళ్ళ ద్వారా మనకు 2 కోట్ల రూపాయలు అనేది రావడం జరుగుతుంది. తర్వాత ఈ ఆట పనులు చేయించడం అనేది దీని ఏమంటారంటే ఫాలో అప్. ఇవన్నీ చేయించడం దాన్ని ఫాలో అప్ అంటారు. ఫాలో అప్ అనేది అప్ లైన్ డౌన్ లైన్ కి రోజు ఫోన్ చేయాలి. అప్ లైన్ డౌన్ లైన్ కి రోజు ఫోన్ చేయాలి. దీన్ని ఫాలో అప్ అంటారు. జూమ్ మీటింగ్ కి, డిఎస్సి మీటింగ్ కి, వన్ డే ట్రైనింగ్ కానీ, సెమినార్ కానీ, బూట్ క్యాంప్ కానీ వీటన్నిటికి మనం ప్రతిరోజు ఫోన్ చేస్తూనే ఉండాలి. అంటే వాళ్ళని ఫాలో చేస్తుండాలి. సిఎన్సి కంప్లీట్ అయినదా అని గుర్తు చేయాలి. సిఎన్సి చేసినవా అనేది గుర్తు చేస్తుండాలి. తర్వాత డౌన్ లైన్ కు అంటే లైఫ్ లైన్ కి ప్రతి నెల డబ్బులు వచ్చేలా హోమ్ మీటింగ్ కు టైం ఇవ్వాలి. అంటే మనం తీసుకోవడం కాదు చెక్కు, కింద ఉన్నటువంటి లైఫ్ లైన్ కి వాళ్ళకు కొంచెం కొత్త వచ్చిన వాళ్ళకి 5,000 10,000 ఇప్పిస్తే నా అప్లైనర్ నాకు డబ్బులు ఇప్పిస్తుండ్రు, నాకు టైం ఇస్తున్నారు, వాళ్ళ సంతోషంగా వాళ్ళు ముందుకు వస్తారు. దీన్ని ఫాలో అప్ అంటారు. థ్యాంక్ యూ సార్, నాకు టైం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్ రామారావు సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ, సూపర్. సో 7 స్టెప్స్ అసలు మన కంపెనీలో మనం ఉన్నామంటే మనం చేయాల్సినటువంటి పనులు ఏంటో మనకి గుర్తు చేశారు ఈ రోజు. సో ఎందుకంటే న్యాచురల్ గా ఈ రోజు మీరు ఏ చెప్పినా న్యాచురల్ గా ఉంటుంది. అందుకే ప్రతి ఒక్క పాయింట్ కూడా చాలా చాలా క్లియర్ గా క్లారిటీగా అర్థమవుతుంది. సో వండర్ఫుల్ సార్, ఈ రోజు సెషన్ మీరు తీసుకున్నటువంటి 7 స్టెప్స్ ఏదైతుందో ఖచ్చితంగా మెట్టు ఎక్కాలి, ఒక్కసారి ఎక్కలేం కాబట్టి అందుకే మనం ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ మన యొక్క ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి వెళ్ళడానికి ఈ యొక్క 7 స్టెప్స్ ఎలా ఉపయోగపడతాయో చాలా క్లారిటీ ఇచ్చారు. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. శ్రీమృజీ, గుడ్ మార్నింగ్ ఎస్టీజెన్స్, గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. సో విన్నాం కదా ఇప్పటి వరకు మన యొక్క ఆరోగ్యం గురించి. సో ఇమ్యూనిటీ పవర్
మెయిన్ గా ఇమ్యూనిటీ పవర్ గురించి, అది అసలు ఎంత ఇంపార్టెంట్ ఇమ్యూనిటీ అనేది. సో మనకి కావాల్సినటువంటి ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవడానికి మన కంపెనీలో ఉన్నటువంటి అలవీరా, ఆమ్లా, స్పిర్లినా, సో ఈ మూడు కూడా మన ఆరోగ్యానికి ఎంత ముఖ్యమో మన మోహన్ సార్ క్లారిటీ ఇవ్వడం జరిగింది. సో అదేవిధంగా 7 స్టెప్స్ అనేవి మనం ఇప్పుడున్నటువంటి ఏదైతే ఈ యొక్క నెట్వర్క్ మార్కెటింగ్ లో ఉన్నామో ఖచ్చితంగా ఈ యొక్క 7 స్టెప్స్ అనేవి అంత ముఖ్యమని చెప్పేసి మన గ్రేట్ లీడర్ పన్నాల మల్లయ్య సార్ మనకి సెషన్ తీసుకున్నారు. సో ఇప్పుడు రాబోతున్నారు మనకి మన గ్రేట్ లీడర్ గురువు గారు పుల్లయ్య సార్ మనకి సెషన్ తీసుకుంటారు. సో అందరూ కూడా యాక్టివ్ గా ఉండండి, అలర్ట్ గా ఉండండి, ప్రతి ఒక్క పాయింట్ కూడా నోట్ చేసుకోండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఆల్ లీడర్స్. ఇన్వైట్ చేసుకుందాం గురువు గారిని. సార్ అన్మిట్ చేసుకోండి సార్. గుడ్ మార్నింగ్ సార్. శ్రీమ్ బిజీ, గుడ్ మార్నింగ్ వెస్టేజియన్స్, గుడ్ మార్నింగ్ లీడర్స్, గుడ్ మార్నింగ్ రామారావు సార్. శ్రీమ్ బిజీ, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, వెల్కమ్ సార్. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు నేను సబ్జెక్ట్ చెప్పట్లేదు, బట్ పన్నాల మల్లయ్య సార్ చెప్పిన సబ్జెక్ట్ కి నాకు ఒక్కసారి వాయిస్ క్లియరా సార్ నాది? ఎస్ సార్, సూపర్. ఎంతమంది పన్నాల మల్లయ్య సార్ సబ్జెక్ట్ ఒక్కసారి హ్యాండ్ రైజ్ చేయండి ప్లీజ్ దయచేసి. సబ్జెక్ట్ మల్లయ్య సార్ చెప్పిన సబ్జెక్టు ఎంతమంది విన్నారు? వన్ 171 మెంబర్స్ ఉన్నారండి, 171 లీడర్స్ ఉన్నారు. లీడర్స్ ఉన్నారు. ఎంతమంది మల్లయ్య సార్ సబ్జెక్ట్ విన్నారు? ఎంతమంది అయ్యారు సార్? 62, 63, 64, 65, 67, 68, 69, 70. 7 స్టెప్స్ మాకు అందరు తెలుసు సార్, హ్యాండ్ రైజ్ చేయకండి. ఈ రోజు ఇన్న వాళ్ళు మాత్రం చెప్పండి దయచేసి. 73 మెంబర్స్, మ్యాక్సిమం 90 మెంబర్స్ ఎక్కువ చూడండి. మిగతా 90 మెంబర్స్ ఏం చేస్తారో తెలియదు. కానీ ఇవాళ సబ్జెక్ట్ 7 స్టెప్స్ అనేది ఎంత ముఖ్యం అనేది అందరు తెలుసు. బట్ ఎవరైనా దాన్ని ఎన్నిసార్లు వినాలన్నా వినబుద్ధి అవుతుంది. ఇది అంత మంచి సబ్జెక్ట్ చెప్తున్నప్పుడు మనం వినకుండా ఉంటామంటే ఎంత ఘోరం అంటే చాలా ఘోరం. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ 7 స్టెప్స్. అది కూడా పన్నాల మల్లయ్య సార్ చెప్తే ఇంకా బాగుంటుంది. ఎందుకంటే చాలా న్యాచురల్ గా చెప్తారు సార్. అంత న్యాచురల్ సబ్జెక్ట్ చెప్తున్నప్పుడు మనం వినకపోతే చాలా బాగుండదండి అసలు. అది మెయిన్ ఇంపార్టెంట్. ఓకే లీడర్స్, థ్యాంక్ యూ. ఇన్న వాళ్ళందరూ ప్రతి ఒక్క లీడర్ కి పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకంటే ఈ 7 స్టెప్స్ చాలా ముఖ్యం. మనం ఏ పని చేసినా మనకి ఎంత నాలెడ్జ్ ఉన్నా, ఎంత ప్రొడక్ట్ నాలెడ్జ్ ఉన్నా, ఎంత నెట్వర్క్ మీద క్లారిటీ ఉన్నా, ఆ తర్వాత నువ్వు ఎంత హార్డ్ వర్క్ చేసినా ఈ 7 స్టెప్స్ అయితే ఎవరైతే మెయింటైన్ చేయలేదో వాళ్ళు సక్సెస్ రావట్లేదండి, కావట్లేదు కూడా. ఇది మాత్రం వాస్తవం చెప్తున్నా. ఎందుకంటే థ్యాంక్ యూ ఆల్ లీడర్స్. ఒకసారి క్లియర్ చేయండి సార్. ఈ 7 స్టెప్స్ లో మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే మన టీం, ఎస్పెషల్లీ మన టీం మీటింగ్స్ కి సక్సెస్ అంటే చాలా మంది లీడర్స్ ని మనం చాలా మంది కొత్త వాళ్ళని కానీ పాత వాళ్ళని కానీ తీసుకురాకపోవడానికి కొంచెం హెల్తీ కనపడుతుంది. మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే అందరు కన్జ్యూమ్ చేస్తున్నాం, ప్రతి ఒక్కరు మనం వాడుకుంటున్నాం. ఓకే, అది బాగానే ఉంది. కానీ లిస్ట్ షేర్ చేయడం ఒకటి, అది ఓకే చేస్తున్నాం, బాగానే షేర్ చేస్తున్నారు. ఫోన్లోన కలిసినప్పుడు ఎట్లా షేర్ చేస్తున్నారు. కానీ లిస్ట్ ప్రిపేరేషన్ లో తప్పు జరుగుతుంది. మన దగ్గర లిస్ట్ ప్రిపరేషన్ లేదు. తర్వాత ఇన్విటేషన్ లో తప్పు జరుగుతుంది. తర్వాత సెలక్షన్ లో తప్పు జరుగుతుంది. ఈ 3 పొరపాట్లు ఒకటి. తర్వాత లాస్ట్ ఫాలో అప్. ఈ 4 పొరపాట్లు అనేది మనం అందరం చేస్తున్నాం. అందుకే ఇవాళ ఛాంపియన్ టీమ్ లో మీటింగ్ పెడుతున్నప్పుడు 30 మంది 40 మంది ఉండడానికి కారణం ఏంటంటే మెయిన్ ఇంపార్టెంట్ లిస్ట్ అనేది ఎవరి దగ్గర లేదు. 173 మంది ఉన్నారు. ఇందులో దాదాపు తిప్పి కొడితే 10 మంది కాడ ఉందో లేదో లిస్ట్, కానీ మిగతా వాళ్ళ కాడ లిస్ట్ మాత్రం లేదు. మీరు ఎవరైనా కానీ నీకు వాస్తవం చెప్తుంది. ఇది ఆ లిస్ట్ లేకపోవడం వల్లనే ఈ రోజు ఎక్కడ తిక్కకొరిలాగా తిరుగుతున్నాం. ఇవాళ ఓన్కి ఫోన్ చేయాలి, రేపు ఓన్కి ఫోన్ చేయాలి, ఇవాళ నేను ఎక్కడ పోవాలి, నన్ను ఎవరు విలువలేదు అనే దారుణంతో ఒక ప్లానింగ్ లేకుండా పోతుంది. వాస్తవం ఇది. తర్వాత ఇన్విటేషన్ కరెక్ట్ లేదు. ఇన్విటేషన్ ఎట్లుంటుందంటే రియల్ మీటింగ్ అంటే ఈ రోజు చెప్తున్నారు, ఈ రోజు మీటింగ్ అయితే ఈ రోజే చెప్తున్నారు, ఈ రోజు ఉప్పల మీటింగ్ అంటే ఈ రోజు చెప్తున్నారు, ఈ రోజు ఆలియా మీటింగ్ అంటే ఈ రోజే చెప్తున్నారు. అంతే, లేదు నిన్న లేదా ఈ రోజు. ఇలా ఆలియా మీటింగ్ ఉంది, రండి
ఆలయ మీటింగ్ ఉంది, రమేష్ సార్ వస్తున్నారు, బాగా 6 లక్షల రూపాయలు తీసుకున్న సార్ వస్తున్నారు రండి అని చెప్తే ఎవరికి అవసరం ఉందండి డబ్బులు? అవసరం ఉంది, కానీ నువ్వు ఇప్పుడు చెప్తే నీకు వస్తే డబ్బులు నాకెందుకు వస్తాయనే అనే రకాలు చాలా మంది ఉన్నారు. కరెక్ట్ క్లారిటీ చెప్పకపోవడం వల్ల ఇన్విటేషన్ లో చాలా దెబ్బతింటున్నాం. మెయిన్ లిస్ట్ ప్రిపేర్ లేదు, ఇన్విటేషన్ లేదు. ఆ లిస్ట్ ప్రిపరేషన్ లో ప్రాస్పెక్ట్ సెలక్షన్ అస్సలు లేదు. అంటే అందులో రోగాలు ఉన్నోళ్ళు ఉన్నారు, రోగాలు లేని వాళ్ళు ఉన్నారు, డబ్బులు అవసరం ఉన్నోళ్ళు, డబ్బులు అవసరం లేని వాళ్ళు ఉన్నారు, రైతులు చెప్తున్నారు, మామూలు వాళ్ళు చెప్తున్నారు. అసలు ఎవరినో ఒకరు తీసుకుపోవాలని చెప్పేసి రోడ్డు మీద పట్టుకో మామూలుగా ఏదో పోయేటోని కూడా తీసుకొచ్చి అక్కడ కూర్చోబెడుతున్నారు. 70 ఏళ్ళ ముసలిని కూడా తీసుకొచ్చి కూర్చోబెడుతున్నారు. కానీ నీకు లీడర్లు కావాలి. లీడర్లు లేకుండా నువ్వు బిజినెస్ చేయాలంటే, నేను కానీ నువ్వు కానీ లీడర్లు లేకుండా బిజినెస్ చేయాలంటే ఈ వెస్టేజ్ మనం ఈదలేము, అసలు ఈ సముద్రాన్ని ఈదలేము. నిన్న ఒక పోస్ట్ వచ్చింది, 5 మంది నేనే ఎత్తుకొని పోతున్నట్టుంది. కానీ అదే 5 మంది న్యాయమని నడిస్తే, 5 మంది నేనే ఎత్తుకొని పోవాలంటే ఎంత దూరం నడుస్తా? అంటే మా ఊరు దాటను. అదే 5 మంది న్యాయమని నడిస్తే, ఒకరికొకరు చేయి పట్టుకొని మంచిగా కలిసి నడిస్తే ఎన్ని కిలోమీటర్లు నడుస్తాం. కానీ ఇప్పటిదాకా మనం మన 5 మంది, మన 4 లీడర్ అని 5 లీడర్ మనం ఎత్తుకొని నడుస్తున్నాం. అందుకే మనం దూరము ప్రయాణం జరగట్లేదు. కాబట్టి లిస్ట్ ప్రిపరేషన్ ఇంపార్టెంట్, లిస్ట్ లో ప్రాస్పెక్టింగ్ సెలక్షన్ చాలా ఇంపార్టెంట్, అదేవిధంగా ఇన్విటేషన్ చాలా ఇంపార్టెంట్. ఆ ఇన్విటేషన్ లో కొన్ని స్టెప్స్ ఉంటాయి. ఆ ఇన్విటేషన్ లేకపోతే మనం మీటింగ్స్ కి జనాలు లీడర్స్ రారు. ఇది పక్కా. ఇన్విటేషన్ ఇంపార్టెంట్. తర్వాత ఫాలో, లాస్ట్ అండ్ ఫైనల్ ఫాలో. ఈ ఫాలో అప్ లో కూడా మనమే ఇంకా పడ్డాం. ఇవాళ రమేష్ సార్ రోజు 300 మందికైనా ఫాలో అప్ చేస్తారు, మనం 30 మందిని చేయట్లేదు. వాస్తవం చెప్తున్నా, రోజు నీకున్న 6 మందిని, 6 మంది కింద ఉన్న 6 మందిని, అంటే 36 మంది మనం ఫాలో అప్ చేయలేకపోతున్నాం. ఇది చాలా పొరపాటు జరుగుతుంది. సో దీని గురించి కూడా మనం ఈ రోజు నైట్ మాట్లాడుకుందాం. చాలా చాలా ఇంపార్టెంట్. ఒక్కటి చెప్తున్నా, మీకు గుండె మీద చేసుకొని మీరే చెప్పండి, మీరే అనుకోండి. ఒకరిని పిలుస్తున్నప్పుడు నా టీంలో జైన్ గా నాకు ఇన్ని డబ్బులు వస్తున్నాయి, మా అప్లైనర్కి ఇన్ని డబ్బులు వస్తున్నాయి, నీకు కూడా వస్తాయని నువ్వు అంటున్నప్పుడు, ఆ ఎదుటి మనిషి ఒక మనిషి అనుకుంటాడు, అరే మీ కంపెనీ అంటే వెస్టేజ్ కంపెనీ చాలా మంచిది, ప్రొడక్ట్ చాలా మంచిది, సిస్టమ్ చాలా మంచిది, కంపెనీ పెద్ద టర్న్ ఓవర్ కంపెనీ పెద్దగా అయిపోయింది, లైఫ్ చాలా బాగుంటది, కానీ నీ టీంలో ఎందుకు జైన్ కావాలి అనే క్వశ్చన్ అతను అడిగితే నువ్వేం చెప్తావు? నీ టీములో నేను ఎందుకు జైన్ కావాలి, నీ వల్ల నాకేం ఉపయోగం ఉంది, నీ వల్ల నాకేం లాభం ఉంది, నీ వల్ల నా లైఫ్ నీకెందుకు నేను త్యాగం చేయాలి అనే క్వశ్చన్ అతను వేసుకున్నప్పుడు చాలా చాలా డౌట్స్ వస్తాయి. అప్పుడు నువ్వేం చెప్పగలుగుతావు? అది నువ్వు ఆలోచించుకో దయచేసి. నేనైనా నువ్వైనా. ఎస్, ఒక కొత్త వాడిని జాయిన్ చేస్తున్నా అంటే అతనికి ఉన్న డౌట్స్, అతను అన్ని ఏదో ఒక జాబ్ మానేసో, ఒక బిజినెస్ మానేసో, ఒక వ్యవసాయాన్ని మానేసో ఫ్యూచర్ లో నా కాడ రాబోతున్నా నా టీంలో, అప్పుడు నా వల్ల అతనికి ఏం లాభం ఉంది, నా వల్ల అతనికి ఏం సపోర్ట్ ఇస్తున్నా నేను అనేది ప్రతి ఒక్కరు మీ గుండె మీద మీరు చేసుకొని ఆలోచించండి. రియల్ గా చెప్తున్నా, 100% మనం చేసే తప్పులు ఎక్కడ తెలుస్తుంది. సో నీ టీంలో జాయిన్ అయితే ఎవరు జాయిన్ అయితే లేరు. జాయిన్ అవుతారు అంటే ఎందుకు జాయిన్ కావాలి మన టీంలో? నీ వల్ల ఉపయోగం లేనిది, నీ వల్ల నా మీద భరోసా నా టీంలో ఎందుకు జాయిన్ అవుతారు? ఆ భరోసా కల్పించే బాధ్యత నాదే. అంటే నా టీంకు నేనే కల్పించుకోవాలి, కొత్త వాళ్ళకి నేను ఇచ్చుకోవాలి. మీరు మీ కొత్త వాళ్ళకి, మీరు తీసుకొచ్చే కొత్త వాళ్ళకు మీరు కూడా అట్లా భరోసా ఇవ్వాలి. ఆ భరోసా ఇవ్వాలంటే ఏం చేయాలి? ఇది చాలా చాలా ఇంపార్టెంట్. నెట్వర్క్ మార్కెట్ నాటే పిల్లలాట జోక్ కాదు, ఏదో పిల్లలాట అసలే కాదు. వస్తున్నాం, కొంటున్నాం, కొనిపిస్తున్నాం, అయిపోయింది. నాకు పీవీలు వస్తే లక్కీ ఎవరో అతను వస్తాడు, వాటర్ ప్యూరిఫైర్ చెప్తే కొనేస్తాడు, నాకు పీవీలు వస్తాయి, ఇందులో డబ్బులు వస్తాయి, సరిపోతుంది. అది కాదు సిస్టమ్. దీని మీద చాలా చాలా ఇంపార్టెంట్. సో మనం ఇవాళ ఒక్క రోజు కోసం, ఒక నెల కోసం రాలేదు, 3 తరాల జీవితం కోసం వచ్చినాం. కాబట్టి దీని గురించి పూర్తిగా నెట్వర్క్ మార్కెట్ గురించి పూర్తిగా క్లారిటీ తీసుకోండి, నేర్చుకోండి. చాలా ఇంపార్టెంట్. ఎక్కువ మీటింగ్ పెడుతున్నాం అంటే 3 రోజులు కాదు, కనీసం వారం రోజుల ముందే మనం ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. పలానా దగ్గర మీటింగ్ ఉంది, పలానా దగ్గర మీటింగ్ ఉంది, పలానా దగ్గర మీటింగ్ ఉందని డేట్లు తీసుకుంటుంటే ఏదో ఒక రోజు మీటింగ్ కి రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి చాలా సీరియస్ తీసుకుంటారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ లీడర్స్. తర్వాత ఈ నెల ఇప్పటికి ఈ రోజు 26, ఈ రోజు 26, మనకి ఇంక తిప్పి కొడితే 26, 27, 28, 29, 30, 1, 6 రోజులు మాత్రమే టైం ఉంది. 6 days మాత్రమే టైం ఉంది. ఈ 6 రోజుల్లో మీరు ఈ 5 crores పూల్ కానీ, 3 కోట్ల పూల్ కానీ, 2 కోట్ల పెద్ద మనం మాట్లాడలేము,
కానీ 5 కోట్ల వాళ్ళు 5 కోట్ల పూలు ఎంతమంది ఉంటున్నారు, 3 కోట్ల పూలు ఎంతమంది ఉంటున్నారు? సీరియస్ తీసుకోండి. ఇది ఈ నెల లేకపోతే తర్వాత మీరు అందులో ఉండరు. ఇది మాత్రం పక్క చెప్తా. కాబట్టి మీ లెవెల్ మీకు ఇందులో ఉండాల్సిందే. ఎల్ఓబిలు రాకపోయినా కనీసం స్టార్ ఉండాల్సిందే. గోల్డ్ ఉండాలి, సిల్వర్ ఉండాలి. డైరెక్టర్ కంపల్సరీ ఉండాలి. ఉంటేనే మీకు ఓచర్ వస్తుంది, మీకు ఫుల్ ఎలిజిబుల్ అవుతారు, మీ ఇన్కమ్ పెరుగుతుంది. మీ ఇన్కమ్ పెరిగితే నీకు టీం వస్తుంది. ఆ టీం ఎప్పుడైతే వచ్చిందో మళ్ళీ ఇన్కమ్ పెరుగుతుంది, మళ్ళీ ఇన్కమ్ పెరిగితే మళ్ళీ టీం వస్తుంది. వెరీ సింపుల్. పెద్ద చెక్కు పెద్ద టీము, పెద్ద చెక్కు పెద్ద టీము. చెక్ వస్తూ ఉంటే టీం పెరుగుతూ ఉంటుంది, టీం పెరుగుతూ ఉంటే చెక్కు పెరుగుతూ ఉంటుంది. వెరీ సింపుల్ బిజినెస్ ఇది. కాబట్టి దయచేసి చాలా జాగ్రత్త చూసుకోండి. థ్యాంక్ యూ మల్లయ్య సార్. న్యాచురల్ గా చాలా మంచిగా 7 స్టెప్స్ చెప్పినావు. ఈ 7 స్టెప్స్ అర్థం చేసుకున్నాడు ఎవరు ఆగరు, ఇది మాత్రం పక్కా చెప్తున్నా. ఇప్పటికైనా మనం అందరం ఒక మార్చుకుందాం అని కోరుతున్నాను. మనల్ని మనం మార్చుకోవాలి. ఎవరి మీద కోపం లేదు, అప్లైనర్ మీద కోపం లేదు, నా లైఫ్ లైన్ మీద కోపం లేదు. ఎందుకంటే మనకు దారి చూపించిన అయిపోయింది అంతే వాళ్ళది. కానీ నా అప్లైనర్ నాకు డబ్బులు ఇప్పిస్తలేడు అని చాలా మంది అంటున్నాం. మన టీం నేనే అంటున్నాను అనుకోండి, కానీ అది రాంగ్. నాకు దారి చూపించిందా అయిపోయింది, కథం. నేను ఎంత చేసినా 400 పీవీలు ఆయనకు నేను ఇచ్చేది, అంతకు మించి ఎక్కువ లేదు. నేను 1,00,000 పీవీలు చేసుకున్నా, నేను ఇచ్చేది 400 పీవీలే. కాబట్టి నా అప్లైనర్ తోటి నాకు కేవలం సలహా మాత్రమే. కానీ లైఫ్ లైనర్ చాలా ఇంపార్టెంట్. నా లైఫ్ లైనర్స్ కి నేను చేయాల్సిన బాధ్యత చాలా ఉంది. సో ప్రతి ఒక్కరు అట్లా అనుకుని కష్టపడదాం. థ్యాంక్ యూ రామారావు సార్. నాకు సాయంత్రం ఈరోజు సబ్జెక్ట్ చేస్తామండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఏంటంటే మేము ఏం చేయాలో, మా యొక్క బాధ్యతలు ఏంటియో ఖచ్చితంగా మీరు గుర్తు చేశారు సార్ ఈరోజు. సో ఖచ్చితంగా మేక్ లిస్ట్ అనేది చాలా చాలా గుర్తుంచుకోవాల్సింది. ప్రతిరోజు కూడా ఖచ్చితంగా పాటించాల్సినటువంటిది. మేక్ లిస్ట్ కానీ, ఫాలోఅప్ కానీ, ఇన్విటేషన్ కానీ. సో ఖచ్చితంగా ఈ 3 అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. సో ఖచ్చితంగా వీటిని మేము మర్చిపోకుండా ఖచ్చితంగా ఈ రోజు నుంచైనా దాన్ని పాటిస్తామని అనుకున్నాం సార్. ఖచ్చితంగా డిసైడ్ అవుతున్నాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి ఒక్కరు ఒక సెంటిమెంట్ గా ఫీల్ కాండి. హ్యూమన్ రిలేషన్, నన్ను నా ఫ్యామిలీ మెంబర్, నా వెస్టేజ్ ఫ్యామిలీకి వస్తున్నారు నన్ను నమ్మి, వీళ్ళంతా నా పిల్లలు అన్నట్టుగా ఫీల్ కాండి. ఫీల్ అయితే అందరూ హృదయం పూర్వకంగా మనం సపోర్ట్ చేస్తాం వాళ్ళకి. కాబట్టి మెయిన్ ఏదో బిజినెస్ టైప్ అని కాదు, ఒక హ్యూమన్ రిలేషన్ కూడా ఇంపార్టెంట్. కాబట్టి ఆ రిలేషన్ పరంగా చూడండి, మన టీం కంపల్సరీ సక్సెస్ అవుతాయి. థ్యాంక్ యూ సో మచ్ రామారావు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. శ్రీమిరిజీ, గుడ్ మార్నింగ్ ఎస్టీజియన్స్, గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. సో విన్నాం కదా మనం ఏం చేయాలి, మన కర్తవ్యం ఏంటి, మన టీంలోకి వస్తే మరి వాళ్ళకి ఏం భరోసా ఇవ్వాలి అనేది ఖచ్చితంగా మనకి ఒక లైన్, ఒక సిస్టమ్ అనేది ఉండాలి. సో ఆ సిస్టమ్ ని మనం ఖచ్చితంగా ఫాలో అవ్వాలని చెప్పేసి సార్ చెప్పడం జరిగింది. సో ఖచ్చితంగా దాన్ని పాటిస్తాం. అందరం కూడా పాటించి మనం ఏదైతే ఉన్న స్థాయి నుంచి ఉన్న స్థాయికి వెళ్ళడానికి ఖచ్చితంగా ఈ యొక్క సిస్టమ్ అనేది వండర్ఫుల్ గా పనిచేస్తుందని. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. సో అదేవిధంగా సో ప్రతి ఒక్కరు కూడా ఏదైతే ఉందో 5:56 అవుతుంది. సో 4 minutes లో మనం ఫీడ్బ్యాక్ వెళ్దాం. సో ఎవరు కూడా లెఫ్ట్ అవ్వద్దండి. సో లెఫ్ట్ కాకుండా వినండి జాగ్రత్తగా. ఎవరైతే డైరెక్టర్స్ కి దగ్గరగా ఉన్నారో మరియు డైరెక్టర్స్ గా ఉండి ఆల్రెడీ క్వాలిఫై అవుతున్నారో వారు ఒక్కసారి గుర్తుంచుకోండి. ఎందుకంటే మనకి ఇంకా 5 రోజులు మాత్రమే ఉంది ఈ యొక్క V20 ఆఫర్. సో V20 ఆఫర్ లో మనకి ఖచ్చితంగా ఎవరైతే బేస్ మంత్ ఏదైతే ఉందో ఖచ్చితంగా ఈ బేస్ మంత్ అనేది అందరూ కూడా మీరు క్వాలిఫై అవ్వాలి. సో క్వాలిఫై అయితే మనకి రాబోయే 6 నెలల్లో ఏదైతే ఉందో, సో ఈ నెలతో కలుపుకొని 6 నెలలు ఏదైతే ఉందో, సో ఖచ్చితంగా 6 నెలలకి ఈ యొక్క నెల అనేది బేస్ లెవెల్ ఉంటుంది. సో ఈ మంత్ లో మీరు ఏదైతే క్వాలిఫై అవుతున్నారో ఖచ్చితంగా క్వాలిఫై అవ్వండి. ఖచ్చితంగా క్వాలిఫై అవ్వాలండి. సో క్వాలిఫై అవుతూ నెక్స్ట్ రాబోయే 5 నెలల్లో కనీసం 4 నెలలు ఉంటుంది కాబట్టి సో ఖచ్చితంగా ఈ మంత్ అనేది మీరు కొంచెం సీరియస్ గా తీసుకోండి. ఈ 5 రోజులు కూడా. సో 5 రోజులు ఏవైతే ఉన్నాయో మీ యొక్క లెవెల్స్ అనేవి ఖచ్చితంగా మీరు క్వాలిఫై కావాలి. సో క్వాలిఫై అవ్వండి. సో సింపుల్ గా ఒక చిన్న లాజిక్ చెప్తాను. సో ఆ లాజిక్ ని ఫాలో అవ్వండి ఖచ్చితంగా అందరు కూడా. సో ఎవరైతే క్వాలిఫై అయ్యారో సో చూడండి, మనకి ఇక్కడ 2 ఆఫర్స్ ఉన్నాయండి. సో అడిషనల్ బెనిఫిట్ ఆఫర్ 750, 1,200 రూపాయలు. సో 2 స్కీమ్స్ ఉన్నాయి. సో ఈ 2 మీరు బాగా గమనించినట్లయితే చూడండి, మనకి చాలా చాలా బెనిఫిట్ ఉంటుంది. సో చూస్తే అడిషనల్ గా ఎవరైనా కొత్త వారిని మనం జాయిన్ చేసినప్పుడు సో వారికి ఏదైతే ఎప్పుడు
పోస్టర్ ఐడి ద్వారా చేస్తున్నాం. సో పోస్టర్ ఐడి ద్వారా చేసినప్పుడు మనకి ఈ యొక్క ఆఫర్ అనేది అప్లైనర్ కి ఎవరైతే ఇన్వైట్ చేస్తున్నారో సో ఇన్వైట్ చేసినటువంటి వ్యక్తికి ప్లస్ న్యూ జాయినర్స్ ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళకు కూడా వర్తిస్తుంది. సో సపోజ్ మీరు ఎవరైతే క్వాలిఫై అవుతున్నారో సో టీమ్ బిల్డింగ్ బోనస్ సైడ్ వాల్యూమ్ లో మనకి టీమ్ బిల్డింగ్ బోనస్ ఉంటుంది కదా. సో ఖచ్చితంగా బ్రాంజ్ డైరెక్టర్, ముఖ్యంగా బ్రాంజ్ డైరెక్టర్ కి ఒక వండర్ఫుల్ ఆఫర్ ఇది. సో ఎవరైతే బ్రాంజ్ డైరెక్టర్ గా క్వాలిఫై అవుతున్నారో వారు ఖచ్చితంగా గుర్తుంచుకోండి. ఈ యొక్క ఆఫర్ ని వినియోగించుకోవడానికి మీరు ప్రయత్నం చేయండి. ఎవరైతే 21,100 చేసుకుంటూ 22,000 పాయింట్లు చేసుకుంటూ బ్రాంజ్ గా క్వాలిఫై అవుతున్నారో సో ఈ యొక్క ఆఫర్ అనేది ఖచ్చితంగా మీరు వినియోగించుకోండి. సో ఇక్కడ చూస్తే మనకి మోకాలు నొప్పుల గురించి మనకి ఏదైతే బోన్స్ కానీ బోన్ హెల్త్ గురించి మనకి ఈ యొక్క ఆఫర్ అనేది వర్తిస్తుంది. సో వెల్త్ అండ్ హెల్త్ రెండు కూడా వస్తుంది. సో ఎవరైతే ఈ ఆఫర్ తీసుకుంటారో వారికి ఎక్స్ట్రాగా 750 రూపాయలు అవుతుంది. మనకి 200 పీవీలు అనేవి ఈ ప్యాకేజ్ ఉంటే 200లో మనకి 750 రూపాయలు అనేది 200 పీవీలు తీసుకుంటే మనకి 5,960 రూపాయలు అవుతుంది. సో ఇందులో మనకి 750 రూపాయలు మనకి రిటర్న్ బ్యాక్ వస్తాయి. సో అప్పుడు మనకి డిస్కౌంట్ రూపంలో 750 ఖచ్చితంగా 100% వస్తుంది, మనకి ఈ మంత్ లోనే వచ్చేస్తుంది. సో అదే విధంగా ఎవరైతే కొత్త వారిని మనం ఫస్ట్ రైడ్ ద్వారా ఇన్వైట్ చేసుకున్నామో సో వారికి ఈ యొక్క 200 పీవీ మనం ఇన్వైట్ చేయడం వల్ల సో వారికి ఈ యొక్క ప్రొడక్ట్ పర్చేజ్ చేయడం వల్ల సో వారి ద్వారా మనకి మళ్ళా ఎక్స్ట్రాగా 750 రూపాయలు వస్తుంది. సో 750 1,500 రూపాయలు అవుతుంది. సో ఈ విధంగా మనం ఒక ఆరుగురిని మన కొత్త వారిని న్యూ జాయినర్స్ మనం ఇన్వైట్ చేసుకున్నట్లయితే ఆల్రెడీ మీరు ఇప్పటి వరకు ఎవరైతే పోస్ట్ ఐడి ద్వారా న్యూ జాయినర్స్ ఎవరైతే వాళ్ళను మీ లైఫ్ లైనర్ గా ఎంచుకున్నారో ఇన్వైట్ చేసుకున్నారో సో వాళ్ళు ఎలాంటి ప్రొడక్ట్ పర్చేజ్ చేయనట్లయితే సో వారికి పోస్ట్ ఐడి ద్వారా ఈ యొక్క 200 పీవీ అనేది ప్యాకేజ్ ఇప్పించడం వల్ల సో 6 నుంచి 6,000 చూస్తే 750 రూపాయలు చొప్పున మనకి 6,42 4,200 ఇంటూ 5 30 300 4,500 రూపాయలు మనకు వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ చూస్తే దాదాపు ఒక 6 నుంచి 4,500 రూపాయలు వస్తాయండి. చూడండి, గమనించండి. సో మనం తీసుకున్నందుకు 750 రూపాయలు. సో ఒక 6 కొత్త వారిని మనం న్యూ జాయినర్స్ ని మనం ఫస్ట్ ఐడి ద్వారా ఇన్వైట్ చేసుకొని వారికి కూడా ఒక 6 ఇప్పించినట్లయితే మనకి దాదాపు 4,500 ప్లస్ 750 రూపాయలు. సో మనకి చూస్తే 5,200 రూపాయలండి. సో గమనిస్తే ఇక్కడ మనం ఏదైతే ప్యాకేజ్ తీసుకున్నామో 5,960 రూపాయల నుంచి దాదాపు 5,250 రూపాయలు మనకి లెస్ అయిపోతుంది. జస్ట్ ఇక్కడ మన 800 రూపాయలు మాత్రమే ఎక్స్ట్రాగా పడుతుంది. సో ఇది బాగా గమనించండి. ప్రతి ఒక్కరు కూడా దీన్ని వినియోగించుకోవడానికి ట్రై చేయండి. సో ఎప్పుడైనా మన ఫీల్డ్కి వెళ్ళినప్పుడు ఎవరికైతే ఈ సమస్య ఉందో, బోన్ సమస్య ఉందో సో వారికి గ్లూకోజమైన్, నోని, కాల్షియం, సిఎండి, మినరల్ డ్రాప్స్ సో ఇవి ఖచ్చితంగా అవసరం ఉంటుంది. సో వారికి మన ఫీల్డ్కి వెళ్ళినప్పుడు కూడా మనం ఏదైతే తీసుకున్నామో ఆ ప్యాకేజీ వారికి మనం ఇవ్వడం వల్ల వారి యొక్క ఆరోగ్యం కూడా మనం మేలు చేసిన వాళ్ళు అవుతాం. సో ఖచ్చితంగా ఈ యొక్క ఆఫర్ అనేది వినియోగించుకోండి. దీంతో పాటు ఎవరైతే ఇంకా గోల్డ్ అండ్ బ్రాంజ్ అండ్ అబోవ్ సిల్వర్ కానీ, గోల్డ్ కానీ, స్టార్ కానీ, డైమండ్ కానీ, క్రౌన్ కానీ సో వీళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్కువ ఈ యొక్క ఆఫర్ ని 300 పీవీస్ ఏదైతే ఉందో ఆఫర్ దీన్ని వినియోగించుకోవడం వల్ల మనకి 300 పీవీలు ఎక్స్ట్రాగా వస్తాయండి. సో ఇది కూడా సేమ్ ఎవరైతే ఆల్రెడీ ఉన్నారో వారు డైరెక్టర్స్ గా క్వాలిఫై అవుతున్నారో సో వారి యొక్క ఆఫర్ వినియోగించుకోవడం వల్ల చూస్తే మనకి 300 పీవీలు కేవలం 8,850 రూపాయలకి వస్తుంది. సో ఇది మనం తీసుకుంటే 300 ప్యాకేజ్ తీసుకుంటే మనకి 1,200 రూపాయలు మనకి లెస్ అయిపోతుంది. సో 1,200తో పాటు జస్ట్ ఒక 6 కొత్త వారిని మనం ఆల్రెడీ ఇంత ముందు జాయిన్ చేసి ఉంటాం. సో వారు ఎలాంటి పర్చేజ్ చేయనటువంటి ఎవరైతే ఉన్నారో సో వారి ద్వారా మనం 6 మనం ఈ యొక్క ప్యాకేజ్ ఇన్వైట్ చేసినట్లయితే చూడండి మనకి 1,200 ఇంటూ 6 సో 7,200 రూపాయలు మనకి లెస్ అయిపోతుందండి. ఒక్క 6 కొత్త వారిని మనం జాయిన్ చేసినట్లయితే 7,200 రూపాయలు. చూడండి, గమనించండి. ఈ ప్యాకేజీ కొత్త వారు ఎవరైతే ఉన్నారో వారికి మనం ఆ ప్యాకేజ్ ని ఇన్వైట్ చేయడం వల్ల సో వారు తీసుకోవడం వల్ల వారితో పాటు 6 ఈ యొక్క 1,200 రూపాయలు ఎక్స్ట్రా బెనిఫిట్స్ వస్తుంది. ప్లస్ వాళ్ళ యొక్క ఆరోగ్య విషయంలో ఈ యొక్క గ్లూకోజమైన్, నోని, కాల్షియం, మినరల్ డ్రాప్స్, ఇంకా ఫ్లాక్స్ ఆయిల్, గ్యానో, టూత్ పేస్ట్ సో ఇవన్నీ కూడా మనకి వాళ్ళకి అవసరం కాబట్టి సో ఫ్యూచర్ లో
వాళ్ళు హెల్తీగా ఉంటారు. ప్లస్ వారితో పాటు మనకి ఒక 7,200 రూపాయలు అనేవి మనకి ఇన్కమ్ రావడం జరుగుతుంది. సో మనం ఏదైతే ఒక ప్యాకేజ్ తీసుకుంటామో 8,800 రూపాయలకి, సో మనకి 300 రూపాయలు పీవీస్ తో పాటు సో మనకి ఎక్స్ట్రాగా 7,200 రూపాయలు వస్తాయండి. సో అదే విధంగా మనం తీసుకున్నటువంటి సెల్ఫ్ మీద మనకి మళ్ళా 1,200 వస్తుంది. సో అక్కడ చూస్తే మనకి దాదాపు 8,400 రూపాయలండి. సో ఇక్కడ మనం ఖర్చు పెట్టింది ఎంత అంటే 8,880 రూపాయలు. సో ఇక్కడ బేరీజ్ చేసుకుంటే మనకి దాదాపు 840 రూపాయలు కేవలం మనకి అయ్యే ఖర్చు. సో ఇక్కడ చూస్తే 300 పీవీస్ మనకి యాడ్ అవుతాయి. ప్లస్ ఎక్స్ట్రా 6గురిని మనం పరిచయం చేసుకోవడం వల్ల వారితో వచ్చేటువంటి 7,200తో పాటు 6 × 300 పీవీలు 1,800 పీవీలు మనకి 1,800 పీవీలు మనకి రావడం జరుగుతుంది. సో ఇది గమనించండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా సైడ్ వాల్యూ ఏదైతే ఉందో దానికి పనికి వస్తుంది. మన యొక్క ఈ మంత్ బేస్ మంత్ లెవెల్ ఏదైతే ఉందో దాన్ని మనం నిలుపుకోవడానికి ఒక మంత్ మనం అడ్వాన్స్ గా ఉండటానికి మనకి ఉపయోగపడుతుంది. సో ఖచ్చితంగా ఈ ప్లాన్ అనేది మన టీం అందరికి కూడా మీరు క్లారిటీ ఇవ్వండి. సో ఖచ్చితంగా ఈ యొక్క ప్లాన్ వినియోగించుకోండి. 5 రోజుల్లో ఏదైతే ఉందో మీకు ఫ్యూచర్ లో ఫీల్డ్కి వెళ్ళినప్పుడు ఈ యొక్క సప్లిమెంట్స్ అనేవి పనికొస్తాయి. సో వారికి స్పాట్ లో మనం ఇవ్వడానికి సో వారికి ఈ యొక్క సప్లిమెంట్స్ అనేవి పనికొస్తాయి కాబట్టి సో హెల్త్ అండ్ వెల్త్ 2 విధాలుగా మనకి ఉపయోగపడుతూ మనం ఏదైతే 10 కోట్ల పోల్లో ఉన్నామో ఖచ్చితంగా ఈ యొక్క 10 కోట్ల పోల్లో ఈ నెల ఎవరైతే బేస్ మంత్ క్వాలిఫై అవుతున్నారో సో వారు ఈ యొక్క ప్యాకేజ్ మీద మీరు దృష్టి పెట్టండి. ఖచ్చితంగా వండర్ఫుల్ మంచి లెవెల్ కి మీరు వెళ్తారు ఖచ్చితంగా. సో రాబోయే మనకి ఇంకా 5 నెలలు ఉంటుంది. కేవలం 5 నెలల్లో 4 నెలలు క్వాలిఫై అయితేనే మనం ఈ యొక్క ఆఫర్ అనేది వచ్చేస్తుంది కాబట్టి సో ఖచ్చితంగా ఈ యొక్క ఆఫర్ని వినియోగించుకుంటూ మీ లెవెల్స్ ని స్ట్రాంగ్ చేసుకుంటారని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అండి. సో థ్యాంక్ యూ. ఫీడ్బ్యాక్ వెళ్ళిపోదాం. గుడ్ మార్నింగ్ ఎస్టీజియన్స్, గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. సో అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. సో అర్థం కాకపోతే ఖచ్చితంగా మీ మీ అప్లైనర్స్ లైఫ్ లైనర్స్ ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా కాంటాక్ట్ అవ్వండి. దీని గురించి ఖచ్చితంగా మీరు డిస్కస్ చేయండి. దీన్ని ఎలా వినియోగించుకోవాలో మీ యొక్క అప్లైనర్స్ కానీ లైఫ్ లైనర్స్ కానీ మీ టీం అందరూ కూడా కలిసి కూర్చొని ఒకసారి దీని గురించి చర్చించుకుంటారని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. నా ఫీడ్బ్యాక్ టైం. సో ఫీడ్బ్యాక్ చెప్పే వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి. సుధా మేడం అన్మ్యూట్ చేసుకో. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ వెస్టర్స్. గుడ్ మార్నింగ్. శ్రీమతి గుడ్ మార్నింగ్. గురించి క్యాప్సూల్స్ అండ్ ఆమ్లా గురించి చాలా క్లియర్ గా చెప్పారు సార్. బాగా అర్థమైంది. అది ఎవరు యూజ్ చేయాలి ఏంటి అన్నిటికీ కూడా సర్వ నివారణ రోగానికి కూడా పనికొస్తుందని చాలా క్లారిటీగా చెప్పారు సార్. నెక్స్ట్ వచ్చేసి సార్ మల్లేష్ గారు ఈ 7 స్టెప్స్ గురించి సార్ చాలా క్లారిటీగా చెప్పారు. అసలు ఫాలో అప్ చేయాలి అండ్ మీటింగ్స్ కి పిలవాలి, తర్వాత మన హోమ్ మీటింగ్ కూడా పిలవాలి, బట్ చేయాలి. చాలా చాలా క్లియర్ గా అంటే అచ్చమైన తెలుగులో చాలా క్లియర్ గా చెప్పారు సార్. మనం సెలక్షన్ చేసుకునే విషయంలో కూడా చాలా క్లియర్ గా చెప్పారు సార్. సరే చాలా ఈరోజు టాపిక్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. అనసూయ మేడం అన్మ్యూట్ చేసుకోండి. శ్రీంబిజీ గుడ్ మార్నింగ్ విస్టర్స్. గుడ్ మార్నింగ్ సార్. శ్రీంబ్రిజీ గుడ్ మార్నింగ్ మేడం. మోహన్ సార్ చెప్పిన ఆమ్లా అలోవెరా స్పిరులినా చాలా చాలా డెప్త్ గా అర్థమైంది సార్. డెప్త్ గా ఇచ్చింది సార్ సబ్జెక్ట్. ఆమ్లా ఇంతకుముందు కాల్షియం మాత్రం వాడితేనే ఎముకలకు అనేది బలం అనుకుని విన్నాను, కానీ కొత్త పాయింట్ ఆమ్లాతో నాకు ఆ పాయింట్ కనెక్ట్ అయింది. సారు ఆమ్లా వాడడం వల్ల ఎముకలు కూడా చాలా పటిష్టం అవుతాయి, చాలా రోగాలు అంటే చాలా హెల్త్ ఇష్యూస్ అన్ని కూడా ఆమ్లా వల్ల క్యూర్ అవుతాయి అని ఇంకా డెప్త్ గా తెలుసుకున్నా. ఇంకోటి మళ్ళీ సార్ చెప్పిన 7 స్టెప్స్ లో చాలా మెలకువలు అర్థమైనాయి సార్. ఇంకా మనం ఎలా చేసుకోవాలి, ఇంకా ఎలాంటి వర్క్ చెప్పాలి, చెప్పేటప్పుడు కూడా ఎలా చెప్పాలి, చాలా మెలకువలు అర్థమైనాయి. పుల్లయ్య సార్ చెప్పిన మోటివేషన్ పాయింట్స్ కూడా ఎడ్యుకేషన్ ఇచ్చింది సార్ కూడా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. మీరు కూడా రామారావు సార్ గారు మీరు కూడా ఎలా రీచ్ కావాలి,
750 1200 స్కీమ్ ఎలా ఉపయోగించుకోవాలి, ఎంత మందిని కొనిపించుకుంటే మనం క్వాలిఫై అవుతాం. ఇప్పటికైనా 6 days ఉంది, ఇంకా అందులో కూడా ప్రయత్నం చేసుకుంటే సక్సెస్ అవుతాం అని చెప్పారు సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్ ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. అరుణమ్మ మేడం అన్మ్యూట్ చేసుకోండి. శ్రీం బిజీ, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. మోహన్ సార్ చెప్పిన అలవేరా హమ్ల గురించి చాలా డెప్త్గా చెప్పాడు సార్. నాకు చాలా అర్థమైంది. చర్మవ్యాధులకైనా వేడికైనా అన్నిటికీ బాగా పనిచేస్తాయి అని చెప్పాడు సార్. చాలా అర్థమైంది. అలాగే అట్లనే మళ్ళీ సార్ కూడా శమశెప్పు గురించి చెప్పాడు. మంచిగా ఎలా ఫాలో అవ్వాలి, ఎట్లా ఫాలోఅప్ కావాలి అని చెప్పాడు సార్. అర్థమైంది. అట్నే పుల్లే సార్ కూడా మంచిగా చెప్పాడు సార్, అర్థమయ్యేటట్టు. మీరు కూడా చాలా చెప్తుంటే మంచిగా అనిపిస్తుంది సార్. మంచిగా అర్థమవుతుంది మాకు. థ్యాంక్ యూ సార్, మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. జయమ్మ మేడం అన్మ్యూట్ చేసుకోండి. శ్రీ బిజీ, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ వెస్టేజ్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. సార్ ఆమ్లా అలవేరా గురించి చాలా బాగా చెప్పిండు. అవి డేపుల గిట్లంగా మంచిగా తగ్గుతుంది, ఎలాంటి ప్రాబ్లానికి ఇట్లా వాడుకోవచ్చు అని చాలా క్లియర్ గా చెప్పిండు. ఇంకోటి ఏంటంటే మళ్ళీ చేశారు, చాలా బాగా చెప్పిండు. 7 సబ్జెక్టు చాలా బాగా చెప్పిండు. ఎలా ఎట్లా ఏంది, మనం చేసే మిస్టేక్ ఏంది, మనం చేసే పొరపాటు ఏంది, మనం ఎవరితో ఎట్లా మాట్లాడాలి, గాలికి పోయే వ్యక్తులతో ఇట్లా మాట్లాడకూడదు అనేది సార్ క్లియర్ గా చాలా చెప్పిండు. ఇంకోటి నువ్వు ఇట్లా చాలా చెప్పినావు, చాలా బాగా చెప్పినావు సార్. 6 మంది గురించి, 6 మంది వలన మనకు వచ్చేది ఏందనేది, ఇన్కమ్ ఏందనేది చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు చాలా బాగా రిస్క్ తీసుకుంటారు మా అందరి కోసం. మీ వాయిస్ ఇట్లా చాలా బాగుంది. మీ వాయిస్ చూసే జనాలు బాగా వస్తారు సార్ జూమ్ లోకి. సాయంకాలం పూట మొన్న 400 మంది వచ్చిన రోజు నువ్వు ఇంకా 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 అంటుంటే జనాలు ఎట్లా పెరుగుతున్నారు సార్, అసలు చాలా బాగా పెరుగుతున్నారు. అంటే మీ వాయిస్ అనేది జనాలకు అట్లా విధంగా కనెక్ట్ అయింది, చాలా బాగా వచ్చింది మా వాళ్ళకి ఇట్లాగా. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. సుజాత మేడం అన్మ్యూట్ చేసుకోండి మేడం. శ్రీం బిజీ, గుడ్ మార్నింగ్ వెస్టీజ్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ లీడర్స్. గుడ్ మార్నింగ్ అదే సార్, గుడ్ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ సార్. ఈరోజు మోహన్ సారు ఆమ్లా, అలవేరా, స్పిరిల్నా ఈ 3 మనకు ప్రతి ఒక్కరికి నిత్యం మనం మంచి ఎట్లా తాగుతున్నాం అట్లా తీసుకుంటే మంచి జాగ్రత్తలు ఉంటాయి, మంచి ఆరోగ్యం ఉంటుంది అని మంచిగా వివరించింది సార్. ఏది దేనికి పనిచేస్తుంది, ఎప్పుడు తీసుకోవాలనేది. ఇంకా అలాగనే పన్నాల మల్లయ్య సార్ గ్రేట్ లీడర్. 7 స్టెప్ గురించి న్యాచురల్ గా మన వెస్టేజ్ ఎట్లా న్యాచురల్ గా సప్లిమెంటరీ తయారు చేస్తుందో, హోమ్ నీడ్స్ తయారు చేస్తుందో ఆ విధంగా చెప్పిండు. ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా స్టెప్ బై స్టెప్ ని ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు తీసుకొని 7 స్టెప్ను ఎట్లా యూజ్ చేసుకోవాలి, ఎట్లా ఫాలోఅప్ కావాలి, ఎట్లా టీమును గ్రోత్ చేసుకోవాలని చెప్పింది సార్. ఇంకా అట్లాగనే పులే సార్, మన గ్రేట్ లీడర్ అయినటువంటి పులే సార్ లీడర్లని మన కింద లీడర్ని ఎట్లా తయారు చేసుకోవాలి, లీడర్ల ద్వారా గ్రోత్ ఎట్లా తెచ్చుకోవాలి, మోటివేషన్ ఎట్లా చేసుకోవాలి, ఎట్లా డెవలప్ కావాలి అనే విధంగా చెప్పారు. అలాగనే మీరు థ్యాంక్ యూ సార్. మీరు మా గురించి ప్రతి నిత్యం హోస్ట్ తీసుకొని టీమును తలుచుకుంటూ అందరిని డెవలప్ చేసి ఇననోళ్ళని కూడా విధంగా క్లాస్ కు రానోళ్ళను మంచి మాటలకి కంపెనీ ఇచ్చిన V20 సప్లిమెంటరీ గురించి, హెల్త్ సప్లిమెంటరీ గురించి, కిట్ల గురించి మంచిగా వివరించి ఈ కిట్లు చేసుకోవడం వల్ల మనం సైడ్ వాల్యూస్ క్వాలిఫై కావచ్చు. V20లా అది కంపెనీ ఇచ్చిన ఆఫర్ల అది పొందడానికి వీలుగా ఉంటుందని. థ్యాంక్ యూ సార్, ఈ అవకాశం ఇచ్చిన దానికి థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. సో అందరూ కూడా ఫీడ్బ్యాక్ ఇచ్చిన వెంటనే మీరు మీ యొక్క హ్యాండ్స్ ని డౌన్ చేసుకోవాలి, గుర్తుంచుకోండి. సో కొత్త వారు హోస్ట్ చేసినప్పుడు మీ యొక్క ఏదైతే హ్యాండ్ రైజ్ ఉందో అది అలాగే ఉండిపోతుంది. సో దయచేసి గమనించండి, ఫీడ్బ్యాక్ ఇచ్చేవాళ్ళు మీ హ్యాండ్స్ ని మీరే డౌన్ చేసుకోవాలి. సో నేను ఖచ్చితంగా చేస్తాను, ఓకేనా? సో అది అలవాటు చేసుకోండి ప్రతి ఒక్కరు కూడా. థ్యాంక్ యూ సో మచ్. జ్యోతి రవి మేడం అన్మ్యూట్ చేసుకోండి. 055. గుడ్ మార్నింగ్ వెస్టేజ్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం.
మార్నింగ్ మోహన్ సార్ చాలా బాగా చెప్పాడు సార్ ఇంతకు ముందుకు ఆమ్లా అలోవెరా గురించి. అయితే ఆమ్లా అలోవెరా నేను వాడుతున్నాను సార్. గ్యాస్ ఫామ్ కి చాలా మంచి రిజల్ట్ వచ్చింది. గ్యాస్ ఫామ్ కే కాకుండా ఆమ్లా అలోవెరా వల్ల ఎన్ని రకాల బెనిఫిట్స్ ఉన్నాయి అనేసి సారు చాలా బాగా వివరించాడు సార్. ఇంకొకటి ఆ సారు 7 స్టెప్స్ గురించి చాలా బాగా చెప్పాడు. మళ్ళా ఆ సార్ పేరేమో అయితే మల్లయ్య ఆ సార్. సార్ షేర్ ద ప్రొడక్ట్, యూజ్ ద ప్రొడక్ట్, ఇన్విటేజ్మెంటింగ్ ప్రతిదీ అది ప్రతి స్టెప్ బై స్టెప్ చాలా బాగా వివరించాడు సార్. ఇంకా మన పుల్లయ్య సార్ మాత్రం అప్లైనర్ దారి మాత్రమే చూపిస్తాడు కానీ భుజాల మీద ఎత్తుకెళ్ళి మిమ్మల్ని మోసుకెళ్ళడు. దారిలో చూపించిన దారిలో ఏ విధంగా వెళ్ళాలి, ఎలా వెళ్ళాలో జస్ట్ మీకు సలహాలు మాత్రమే ఇవ్వగలగలడు కానీ సలహాలు ఏ విధంగా తీసుకొని ముందుకెళ్ళాలి అనేది మీకు మాత్రమే మీరు డిసైడ్ అయి చేసుకోవాలని చెప్పాడు. మీరు కూడా V20 గురించి, ఆఫర్స్ గురించి, కొత్త వాళ్ళని జాయిన్ చేసినప్పుడు వాళ్ళకి ఒక 6 మెంబర్స్ కి 200 PVలు అట్లా ఇప్పించడం వల్ల దానివల్ల ఎన్ని రకాల బెనిఫిట్స్ అనేది మీరు చాలా బాగా చెప్పారు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. నరేందర్ సార్ అన్మ్యూట్ చేసుకోండి సార్. శ్రీంబిట్ జీ, గుడ్ మార్నింగ్ వెస్టేజ్ అండ్ గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. గుడ్ మార్నింగ్ సార్. శ్రీంబిట్ జీ, గుడ్ మార్నింగ్ సార్. సార్ నిజంగా సార్ ఈరోజు జూమ్ లో విన్న వాళ్ళు మాత్రం అదృష్టవంతులు. ఎందుకంటే 7 స్టెప్స్ మల్లయ్య సార్ అయితే ఎక్సలెంట్ సార్, మైండ్ బ్లోయింగ్, బాగా నీట్ గా రాసి పెట్టుకున్నా నేను ప్రతి అక్షరము సార్. ఇంకొకటి సప్లిమెంట్స్ గురించి మోహన్ సార్ కూడా అసలు ఒక్క సప్లిమెంట్ లోనే ఇంత పవర్ ఉంది, ఇన్ని విధాలు వాడుకోవచ్చు అనేది బాగా చెప్పారు. రామారావు సార్ మీకు చాలా థ్యాంక్స్. ఇందాకనే మేడం చెప్పింది, జయమ్మ మేడం. సో అందరం రుణపడి ఉంటాము, ఎందుకంటే మార్నింగ్ లేవడం మామూలు విషయం కాదు అసలు. ఇంత మంచి వాయిస్ తో ఇది చేస్తున్నారు, మీకు కూడా నా ధన్యవాదాలు. అలాగే పుల్లయ్య సార్ కూడా మోటివేషన్ చాలా బాగా ఇచ్చాడు. సో చాలా థ్యాంక్ యూ సార్, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. అందరికీ గుడ్ మార్నింగ్ వెస్టేజియన్స్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. దామోదర్ సార్ అన్మ్యూట్ చేసుకోండి. శ్రీంబిట్ జీ, గుడ్ మార్నింగ్ వెస్టేజియన్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఈరోజు సెషన్ ఎక్సలెంట్ ఉన్నది సార్, చాలా వండర్ఫుల్ ఉన్నది. అయితే నిజంగా ప్రతిరోజు మనము ఆ మెడిటేషన్ తర్వాత గ్రాటిట్యూడ్ అఫర్మేషన్ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా సప్లిమెంట్స్ వాడమని చెప్పేసి మనం చెప్పుకుంటున్నాం కదా. ఆ సప్లిమెంట్స్ వాడుతున్నటువంటి సప్లిమెంట్స్ రెగ్యులర్ గా వాడుతున్నటువంటి, కానీ ఆ అలోవెరా, ఆమ్లా, స్పిరులినా మోహన్ సారు ఈరోజు వండర్ఫుల్ చెప్పాను సార్. ఒక్కొక్క డిసిజన్, ఒక్కొక్క సప్లిమెంట్ దానికి, ఒక్కొక్క దానికి అనేక రకాలైనటువంటి డిసిజన్స్ ఎన్ని ఉన్నాయో వాటన్నిటిని కవర్ చేయడానికి దాదాపుగా ఒక 20 డిసిజన్ దాకా కవర్ చేసేటువంటిగా కనపడతా ఉన్నాయి సార్. చాలా వండర్ఫుల్ ఉన్నది, బాగున్నది సార్, చాలా వండర్ఫుల్ చెప్పారు. అట్లాగే మల్లయ్య సార్ కూడా ఇక ఈ 7 స్టెప్స్ చెప్పడం వల్ల ఎక్కడెక్కడ స్టేర్ చేయాలన్నటువంటి విషయాన్ని మొత్తం ఒక 12 మెంబర్స్ ను, అంటే ఆయన తీసుకున్నటువంటి విషయంలో 12 మెంబర్స్ ను ఎలాంటి వారికి, ఎటువంటి వారికి, ఏ విధంగా ఉన్నటువంటి వారికి ఎట్లా ఇది చేయాలని చెప్పేసి ఏ విధంగా చేయాలి, చాలా వండర్ఫుల్ ఉన్నది సార్. మంచి వండర్ఫుల్, చాలా బాగా చెప్పింది సార్. అందుకనే నాకు పాయింట్ నచ్చింది. తర్వాత మా పుల్లయ్య సార్ కూడా వాస్తవంగా దారి చూపించింది, అప్లైనర్ మన దారి చూపిస్తుంది, కానీ నడవలసినటువంటి దారిలో ఖచ్చితంగా ఈ మార్గంలో మనం నడవాలి. ఎవరి కాళ్ళు డిసైడ్ అయ్యి ఎవరి కాళ్ళు ఎన్నుకొని నడిస్తే ఇది వండర్ఫుల్ గా ఉంటుంది సార్ అని చెప్పేసి రేపెత్తున్నారు. చివరిగా మీరు కూడా ఫైనల్ గా, ఎందుకంటే జస్ట్ ఇప్పుడు వారం రోజులు ఉన్నాయి, ఈ 6 రోజులు ఉన్నది. ఈ 6 రోజుల్లో అంటే మన ఇప్పుడు ఉన్నటువంటి వారంలో ఇలా 25వ తారీఖు కాబట్టి ఇంకా సమయం చాలా సంకుచితంగా ఉన్నది. ఒకవేళ మీరు ఎవరు బాగా హార్డ్ గా ప్రయత్నిస్తే ఈ యొక్క 2 ఆఫర్స్ ఉన్నాయి, ఈ ఆఫర్స్ ను వినియోగించుకుంటే మాత్రం ఖచ్చితంగా గెటిన్ అవుతారు అనేటువంటి విషయాన్ని చాలా వండర్ఫుల్ చెప్పింది సార్. చాలా బాగున్నది సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్, అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. అలవేలు మేడం అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం.
సార్ ఈ రోజు చెప్పిన సబ్జెక్ట్ ప్రతి ఒక్క సబ్జెక్ట్ చాలా మంచిగా అనిపిస్తుంది సార్. ఈ అలోవేరా ఫ్లాక్స్ ఆయిల్ వాడితే మన వేటి గురించి కూడా మంచి రిజల్ట్ ఉంది సార్. మేము వాడినాం, చాలా రిజల్ట్ ఉంది, చాలా మంచిగా అర్థమైంది సార్ ఈరోజు సబ్జెక్ట్. మళ్ళా సార్ చెప్పిన సబ్జెక్ట్ కూడా 7 స్టెప్స్ బాగా అర్థమైంది. థ్యాంక్ యూ సార్ ఈ అవకాశం ఇచ్చినందుకు. సార్ సార్ థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. కృష్ణ సార్ అన్మ్యూట్ చేసుకోండి. సో ఇంకెవరు హ్యాండ్ రైజ్ చేయొద్దండి. 6:19 అవుతుంది. సో లాస్ట్ సువర్ణ, జయల్ సింగ్ గారు, వీరితోటి క్లోజ్ చేసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. కృష్ణ సార్ కంటిన్యూ. శ్రేమ్ బిజీ, గుడ్ మార్నింగ్ గురూజీ. చెప్పిన సెక్షన్ ప్రతి ఒక్క ఐటమ్స్ లాగా మనకు మనం ఈ రోజుల్లో వ్యవసాయం చేస్తున్నామంటే ఆ మొక్కని ఎట్లా పెంచుకోవాలి, మనం ఎట్లా ఆహారాన్ని వినియోగించుకోవాలనే సెక్షన్ ఈరోజు చాలా మంచిగా వండర్ఫుల్ ఉన్నది సార్. ఈరోజు చెప్పిన సెక్షన్ మొత్తం 150 సెక్షన్లు సార్. మంచిగా నాకు అర్థమైంది. నేను మొత్తం లెక్క పెట్టుకొని దాన్ని